ఈ క్లాస్ ద్వారా అంటే ఈ వీక్ లో మనం కెమికల్ బాండ్ డిస్కస్ చేయాలరా. కెమికల్ బాండ్ సరే వినండి అందరూ. ఓకేరా, కెమికల్ బాండ్ 1 minute. స్టార్ట్ చేద్దాంరా. ఓకేరా, కెమికల్ బాండ్ 2 weeks లో ఉందా? 2 weeks. పవన్ నీ దగ్గర డిస్టర్బెన్స్ ఉందా? లేదు సార్. ఓకే ఓకే సరే జాగ్రత్త. కెమికల్ బాండ్ 2 weeks పాత్ర. అసలు ఏ సబ్ టాపిక్స్ ఉంటాయి అందరూ. ఫస్ట్ లో లీవీస్ స్పెషాలిటీ అని ఒక బేసిక్ ఐడియా ఉంటుందా. దాని తర్వాత అయానిక్ బాండ్, కోవలెంట్ బాండ్ ఇలా వస్తాయి. ఆ తర్వాత అయానిక్ బాండ్ అదేవిధంగా విచ్ కాంపౌండ్స్, హౌ ద అయానిక్ బాండ్ ఫార్మేషన్ టేక్స్ ప్లేస్, విచ్ కాంపౌండ్స్ ఫార్మ్ ద అయానిక్ బాండ్, ఇలా కొంత డిస్కషన్ వస్తుంది. ప్రాపర్టీస్ ఆఫ్ అయానిక్ కాంపౌండ్స్ అలా. ఆ తర్వాత మెల్టింగ్ పాయింట్స్, అదేవిధంగా సాల్యుబిలిటీ, ఇలాంటి కొన్ని బిట్స్ వస్తాయి. వీటి దగ్గర కొద్దిగా మీకు వేరే చాప్టర్ సంబంధించిన నాలెడ్జ్ కనుక్కుండాలి. అది కంప్లీట్ అయిన తర్వాత మనకి వెస్పర్ థియరీ అని, హైబ్రిడైజేషన్ అని, అదేవిధంగా వేరే పాయింట్స్ అంటే డైపోల్ మూమెంట్, బాండ్ లెంత్, బాండ్ యాంగిల్, బాండ్ ఎనర్జీ, హైడ్రోజన్ బాండింగ్, ఇలా కొన్ని పాయింట్స్ వస్తాయి. అయితే టోటల్గా మొత్తం మనకి ఈ వీక్లో లేదు, కొంత మాత్రం మనకి ఈ వీక్ ఉంది, కొంత ఏమన్నా నెక్స్ట్ వీక్లో ఉంది. అంటే చాప్టర్ 2 weeks. సరే, ఎలా అయితే పీరియాడిక్ టేబుల్ కొద్దిగా జనరల్ టాపిక్, అంటే జనరల్ టాపిక్ అంటారా, ఇనార్గానిక్ కెమిస్ట్రీ మొత్తానికి పీరియాడిక్ టేబుల్, కెమికల్ బాండ్ రెండు బేస్ కాన్సెప్ట్స్. అందుకనే అవుతుందంటే కొద్దిగా ఆ చాప్టర్లో కూడా ఎక్కడన్నా కొన్ని పాయింట్స్ ఇచ్చి మనకు బిట్స్గా ఇచ్చే అవకాశం ఉంటుంది కొద్దిగా. అందుకని ఏంటంటే కొద్దిగా జనరల్ ఐడియా ఉన్నోడికి కొద్దిగా మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే జనరల్ లింక్ ఉంది కాబట్టి బిగినింగ్లో చెప్తున్నారు. ఎందుకంటే ఇది తెలిస్తే మిగిలిన చాప్టర్లు అర్థం చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది అనేది ఐడియారా. సరే, ఎనీవే ఇన్ఫర్మేషన్ అయితే అదిరా. సరే, ఇందా నేను అన్నట్టు ఈ డిస్కషన్లోకి వెళ్ళబోయే ముందర 2 వర్డ్స్ మనకు కావాలరా. సరే, మీకు తెలుసో లేదో కెర్నల్ అనే ఒక వర్డ్ వస్తుందా మనకి. కెర్నల్ అంటే ఏం లేదురా, న్యూక్లియస్ ప్లస్ ఇన్నర్ షెల్స్, దీన్ని కెర్నల్ అంటారా. న్యూక్లియస్ ప్లస్ ఇన్నర్ షెల్స్ కెర్నల్. అంటే ఇప్పుడు నీకు ఈ కెర్నల్కి ఏ ఛార్జ్ ఉంటుంది సార్ అంటే పాజిటివ్ ఛార్జ్ ఉంటుందిరా. ఎందుకంటే ఇప్పుడు ఆటం అంటే మీనింగ్ ఏంటంటారా, ఇలా తీసుకోవచ్చురా, కెర్నల్ ప్లస్ అవుటర్ షెల్ రా. ఇన్నర్ షెల్స్ ఇక్కడ అయిపోయినాయి కదా. మరి అవుటర్ షెల్లో ఎన్నన్నా ఉన్నాయండి ఎలక్ట్రాన్స్, కెర్నల్ ప్లస్ అవుటర్ షెల్, అప్పుడు ఆటం అయింది. ఇప్పుడు ఎలక్ట్రాన్స్ అవుటర్ షెల్లో ఉంటాయి కాబట్టి వీటికి నెగిటివ్ ఛార్జ్ ఉంటుంది, కాబట్టి అవుటర్ షెల్కి నెగిటివ్ ఛార్జ్ రా, కెర్నల్కి ఏమన్నా పాజిటివ్ ఛార్జ్. అది నేను చెప్పింది. ఇది జనరల్ వర్డ్ రా కెర్నల్ అనేది. ఒక క్లారిఫికేషన్. కోర్ అనే వర్డ్ కూడా వస్తుందిరా. నిన్న కూడా మీకు ఎక్కడ పీరియాడిక్ టేబుల్ బిట్లో ఇచ్చినట్టున్నారు. ఈ జనరల్ గా ఎక్కడో మీరు లోయర్ క్లాస్లో నేర్చుకోవాలి. కోర్ అంటారా, చూడండి, ఇన్నర్ షెల్స్ ని కోర్ అంటావరా. ఇన్నర్ షెల్స్ అంతవరకే. అంటే ఇప్పుడు మొత్తం ఎలక్ట్రాన్స్ తీసుకున్నారనుకోండి, ఇన్నర్ షెల్ ప్లస్ అవుటర్ షెల్, ఇది మొత్తం ఎలక్ట్రాన్స్ రా. ఇక్కడ మొత్తం ఎలక్ట్రాన్స్ అంటే ఇన్నర్ షెల్ ప్లస్
అవుటర్ షెల్ వేలెన్స్ షెల్ అంటారా. కాబట్టి కోర్ అంటే ఇన్నర్ షెల్ మాత్రమే, కోర్ అంటే ఇన్నర్ షెల్ మాత్రమే. జాగ్రత్త, కెర్నల్ అంటే న్యూక్లియస్ ప్లస్ ఇన్నర్ షెల్, దాన్ని కెర్నల్ అంటాం. న్యూక్లియస్ ప్లస్ ఇన్నర్ షెల్ కెర్నల్ అని చెప్తాం. దాన్ని కాసేపు పక్కన పెట్టండి. ఇప్పుడు లీవిస్ థియరీ అని చెప్పాను. లీవిస్ అండ్ క్వశ్చన్ అని కూడా చెప్తారు ఇద్దరు సైంటిస్ట్ నేమ్ రా. లీవిస్ అండ్ క్వశ్చన్, లీవిస్ అండ్ క్వశ్చన్ థియరీ ఇందాక కూడా చెప్పాను, బేసిక్ ఐడియా. యాక్చువల్గా ఈ కెర్నల్ ఇక్కడే వచ్చిందిరా. సరే ఆల్రెడీ చెప్పాను కాబట్టి ఒక వర్డ్ చెప్తాను. కెర్నల్ అంటే ఏమన్నానంటే న్యూక్లియస్ ప్లస్ ఇన్నర్ ఎలక్ట్రాన్, ఇన్నర్ షెల్స్. ఇన్నర్ షెల్స్ అంటే వాటిలోని ఎలక్ట్రాన్స్ సార్, ఇన్నర్ షెల్ ఎలక్ట్రాన్స్, దీన్ని కెర్నల్ అని చెప్తారు. అయిపోయింది ఆ ఫస్ట్ పాయింట్. ఓకేనా. సెకండ్ పాయింట్ రా అండి. సెకండ్ పాయింట్ ఏమంటామంటే noble gases contain, noble gas contain stable outer electronic configuration, like stable outer electronic configuration. noble gas స్టేబుల్ అవుటర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంటుంది, అది మీకు ఆల్రెడీ తెలుసు. అది రెండు, ఒకటేమన్నా ఆక్టేట్రా, దాన్ని NS2 NP2 అంటాం. ఏ ఎలిమెంట్స్ లో ఉంటుంది అంటే నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రేడాన్. NS2 NP6. ఓకేనా. NS2 NP6 మీకు తెలుసురా. ఆక్టేట్ అంటే 8 ఎలక్ట్రాన్స్, ఆక్ట్ అంటే 8, NS2 NP6. ఇక్కడ నియాన్ లో ఈ N వాల్యూ ఎంత అంటే మీకు తెలుసురా, 2. ఆర్గాన్ లో 3 రా, క్రిప్టాన్ లో 4, 5, 6 అలా ఉంటుంది. ఓకేనా. ఒక నియాన్ మీకు చెప్పమంటే చెప్తారా. 1s2 2s2 2p6 రా, ఇది 2s2 2p6. ఇది మీకు డౌట్ వస్తుంది, హీలియం రాయలేదు సార్ అని. రాయలేదురా. దానికి డూప్లెట్ కాన్ఫిగరేషన్ ఉంటుంది, ఇంత ముందు కూడా చెప్పాను. డూప్లెట్, డూప్ అంటే 2 రా, ఆక్ట్ అంటే 8 లాగానే. అది 1s2 రా. 8 ఎలక్ట్రాన్స్ ఉండవు హీలియంలో, 2నే ఉంటాయి. డూప్లెట్ ఇది కూడా స్టేబుల్ కాన్ఫిగరేషన్. కాబట్టి నేను ముందేమన్నా అంటే నోబుల్ గ్యాస్ కంటే స్టేబుల్ అవుటర్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అని చెప్పాను. అదేనా NS2 NP6 ఆక్టెట్, ఇదేనా డూప్లెట్. ఓకేనా. అయిపోయిందిరా రెండో పాయింట్. మూడో పాయింట్, రిమైనింగ్ ఎలిమెంట్స్ ట్రై టు గెట్ ద స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. మిగిలిన ఎలిమెంట్స్ మొత్తం, రిమైనింగ్ ఎలిమెంట్స్ ట్రై టు గెట్ ద స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అంటే ట్రై టు గెట్ ద స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, దే కంటైన్ అన్స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కదా. రిమైనింగ్ ఎలిమెంట్స్ ట్రై టు గెట్ స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. అయిపోయిందిరా. అంటే అక్కడ పాయింట్ ఏంటంటే దే కంటైన్ అన్స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఇది రబ్ చేస్తున్నారా. అంటారా. ఒక చిన్న విషయం రా. యాక్చువల్గా ఇంకా మనకి షెడ్యూల్ అటామిక్ స్ట్రక్చర్ ఒకటి రాలేదురా. స్టాయికోమెట్రీ పార్ట్ 1, సరే పార్ట్ 2 ఒక 2 వీక్స్ తర్వాత వచ్చిందని చెప్పాను. పీరియాడ్ టేబుల్, కెమికల్ బాండ్, ఇంతవరకు మీకు తెలిస్తారా. కెమిస్ట్రీలో బేసిక్స్ తెలుస్తారా. బేసిక్స్ అంటే అది మీ స్కూల్లో తెలుసుంటే అప్పుడు ఓకేరా, అది ఎక్కడన్నా తెలుసుకుంటే ఓకేరా. ఏదన్నా కానీ బేసిక్స్ తెలియాలంటే అంటే ఏమైందంటే ఆల్రెడీ కొద్దిగా వీటి మీద బాగా గ్రిప్ ఉన్న స్టూడెంట్ కానీ కొద్దిగా బేసిక్ తొందరగా అర్థమవుతుందా. లేనోడు ఏంటంటే ఇక్కడ నేర్చుకోవాలి, కొద్దిగా వర్క్ ఎక్కువ చేసి. ఈ కెమికల్ బాండ్లో కూడా మీకు సినాప్స్గా కొన్ని పేజెస్ పెడతారా, ఆల్రెడీ ఉన్నాయి. ఏంటంటే జేడీలీ బుక్లో నుంచి లేదా రామారావు బుక్లో నుంచి తీసి అవసరమైనవి మీకు ఇస్తారా. అవి చాలా మ్యాటర్ ఉంటుందిరా. ఆ మ్యాటర్ అంతా జాగ్రత్తగా సీక్వెన్స్లో మైండ్లో స్టోర్ చేస్తేనే అది మీకు వర్కౌట్ అవుతుంది. కొంతమంది ఏమవుతుంది బిగినింగ్లో కష్టమైంది, కానీ ట్రై చేస్తే అది ఒక 1 వీక్ లేదా 1 మంత్కో లేదా 1 ఇయర్కి ఇప్పుడు మనకు సెట్ అవుతుందిరా. ఎందుకంటే పబ్లిక్ ఎగ్జామ్ రాసేది ఎప్పుడు అంటే 2 ఇయర్స్ తర్వాత, కాబట్టి ఈలోపు మీరు సెట్ అవ్వాలరా. కొంతమంది అంటే వెంటనే సెట్ అయినోడు ఈ వీకెండ్లో మార్కులు వస్తాయిరా. లేట్గా సెట్ అయినోడు వీకెండ్లో రాకపోయినా సబ్జెక్ట్ వస్తుంది చిన్నగా. రైట్, విషయాన్ని పదాం.
ఇప్పుడు రెండో పాయింట్ ఏమనంటే రిమైనింగ్ ఎలిమెంట్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇస్ అన్స్టేబుల్ అని. ఓకే, అయితే ఇప్పుడు ఏం చెప్తామంటారా పాయింట్ వినండి. దే గెట్ స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇన్ 2 ways. ఇంకోసారి రిమైనింగ్ ఎలిమెంట్స్ గెట్ ద స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇన్ 2 ways. 2 రకాలుగా రావచ్చు అని చెప్తున్నాను. 2 ways, 2 రకాలు అని చెప్తున్నాను. ఏంటి సార్ 2 ways అంటే 2. 1, ఫస్ట్ పాయింట్ ఏమంటా అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ వల్ల వస్తారా ఒకటి, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. రెండోది షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇంకోసారి ఒకటన్నా ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఇంకోటన్నా షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. వినండి, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే అయానిక్ బాండ్ ఫార్మేషన్ టేక్స్ ప్లేస్. ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అయానిక్ బాండ్ వస్తుందా. షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే కోవలెంట్ బాండ్ ఫార్మేషన్ టేక్స్ ప్లేస్. కోవలెంట్ బాండ్. మళ్ళీ ఇంకోసారి ఆ బాండ్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు మీకు అర్థమవుతుందిరా. మళ్ళీ ఇంకోసారి దే గెట్ స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇన్ 2 ways. ఫస్ట్ వే ఏంటంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అని, సెకండ్ వే షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే డ్యూ టు ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అయానిక్ బాండ్ ఫార్మేషన్ ఎక్స్ప్రెస్. అయానిక్ బాండ్ అంటే ఇంకో నేమ్ కూడా చెప్తాం, ఎలక్ట్రోవలెంట్ బాండ్ అంటాం. ఎలక్ట్రోవలెంట్ బాండ్. రెండోది కోవలెంట్ బాండ్. రెండోది ఏంటి కోవలెంట్ బాండ్. సరే, ఈ అయానిక్ బాండ్ అని కోవలెంట్ బాండ్ అని ఒక 2 నిమిషాలు అయిపోద్ది, అలాంటిది ఏమనుకోవద్దురా, టైం బాగా ఎక్కువ పట్టింది. సరే, విషయానికి వద్దారా. ఇప్పుడు నేను ఇలా చెప్పాను కదా మీకు, ఇక నేను స్టార్టింగ్ అయానిక్ బాండ్ తీసుకుంటున్నాను. ఇక లీవియస్ క్వశ్చన్ తిరిగి క్లోజ్ చేయండి రా. అయానిక్ బాండ్ టేకప్ చేద్దాం. అయానిక్ బాండ్. సరే, ఒకసారి వింటారా. ఏం చెప్పారు సార్ మీరు లీవియస్ క్వశ్చన్ తిరిగి అంటే ఒక 4-5 పాయింట్స్ చెప్పాను. ఏమన్నానంటే ఫస్ట్, ఓకేనా, కెర్నల్ అంటే చెప్పాను, న్యూక్లియస్ ప్లస్ ఇన్నర్ షెల్స్ అని, అంటే ఎక్సెప్ట్ అవుటర్ షెల్ అని, అంటే ఎక్సెప్ట్ బ్యాలెన్స్ షెల్. ఓకేనా, రైట్. రెండో పాయింట్, నోబుల్ గ్యాస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఈ స్టేబుల్ అన్నాను. ఒకటన్నా ఆక్టెట్ అన్నాను, ఇంకోటి డూప్లెట్ అన్నాను. ఆక్టెట్ అంటే 8 electrons ఇన్ ద బ్యాలెన్స్ షెల్, డూప్లెట్ అంటే 2 electrons ఇన్ ద బ్యాలెన్స్ షెల్. తర్వాత రిమైనింగ్ ఎలిమెంట్స్ ట్రై టు గెట్ ద నోబుల్ గ్యాస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే స్టేబుల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఇన్ 2 ways అని చెప్తున్నాను. 1, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. 2, షేరింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఇంకో చిన్న పాయింట్ హింట్, జనరల్లీ outer shell electrons participate in bonding. జనరల్లీ అన్నాను, మొన్న కూడా ఇప్పుడు ఒకసారి చెప్పాను. జనరల్లీ అంటారా అది 100% కరెక్ట్ అని కాదురా. కొన్నిసార్లు 90% కరెక్ట్ అవ్వచ్చు, కొన్నిసార్లు 80 కావచ్చు, 80%, కొన్నిసార్లు 60% కూడా కరెక్ట్ కావచ్చు. కానీ అదైతే జరిగేది జనరల్గా అని అర్థం. రైట్, ఎనీవే జనరల్లీ outer shell electrons participate in bonding. జనరల్లీ outer shell electrons participate in bonding. అది మీకు ఇన్ఫర్మేషన్. ఇక నేను అయానిక్ బాండ్ అన్నాను. ఇక దీంట్లో కొద్దిగా ఒక హాఫ్ అవర్ దీని గురించి డిస్కస్ చేద్దాం. అయానిక్ బాండ్ గురించి చాలా మంది తెలిసి ఉండొచ్చు. సరే, నేను చెప్పేదే నేను చెప్తాను. స్టేట్మెంట్ ఏం చెప్తామంటే స్ట్రాంగ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. వాళ్ళు ఇంకోసారి స్ట్రాంగ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ between oppositely charged ions. Between oppositely charged ions అంటే పాజిటివ్ నెగిటివ్ ions అని అర్థం. between oppositely charged ions. ఇంకోసారి స్ట్రాంగ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ between oppositely charged ions. అరే ఎప్పుడన్నా మనకి ఎప్పుడైనా స్టూడెంట్ స్టేజ్లో ఒక చిన్న అలవాటు ఉంటుందా. ఓకే, ఏంటంటే అది నేను ఏదైనా ఒక పాయింట్ చెప్పాను అనుకోండి, మీ దగ్గర నుంచి ఆన్సర్ ఏమొస్తుందంటే మాకు తెలుస్తారు ఈ పాయింట్ అంటాం అనమాట. నేను ఏదన్నా పాయింట్ వదిలేసాను అనుకోండి, మేము ఎప్పుడు వినలేదు సార్ ఈ పాయింట్ అంటారు అనమాట. అంటే మీనింగ్ ఏంటంటే అది మనిషికున్న ఈగోరా అప్పర్ హ్యాండ్ తీసుకోవడం కోసం. అప్పర్ హ్యాండ్ అంటే మీరు నేను ఏదైనా చెప్పాను అనుకోండి,
మాకు తెలుస్తారని మీరు చెప్పేది సార్ మాకు ఆల్రెడీ తెలుసు అని లోపల ఫీలింగ్ అనమాట. నీదన్నా చెప్పలేదనుకోండి, అప్పుడు నీకు రాదనుకోండి, జనరల్గా ఏమైందంటే రాదు అనే మాట చెప్పే బదులు ఇది ఇలా చెప్పేస్తామమ్మా మాకు ఇంతకుముందు ఎప్పుడు చెప్పలేదు సార్ అని. రైట్, ఈ రెండు కాదురా, నీకు తెలిసింది చెప్పినా తెలియని చెప్పినా నువ్వు ఇంటానికి ట్రై చేస్తూ ఉండాలిరా ఎవడైనా. ఓకేనా? రైట్. నేను మొన్న కూడా చెప్పాను మీకు తెలిసింది కెమిస్ట్రీలో బాగా అయితే ఒక 5 to 10%. అది ఆ మొదటి నెలలో వచ్చిందిరా 5 to 10%. ఇక మిగిలిన తర్వాత ఏదో కొద్దిగా తెలుసురా. ఎందుకంటే ఒక మాట చెప్తాను, ఇందాక ఏదో కోర్ అని ఒక వర్డ్ చెప్పాను నేను, అంటే ఇక్కడ అవసరం కాదు చెప్పాను. ఓకే, ఆ వర్డ్ తెలియక మొన్న బిట్ పోయిన వాళ్ళు ఉంటారు. నిన్న ఎగ్జామ్లో మొన్న ఎగ్జామ్లో ఉంది ఆ బిట్. ఓకే, అప్పుడు తెలిసింది ఆ వర్డ్ వాల్యూ ఏంటో. అది అట్లా ప్రతిదానికి అంతే ఉంటుందా, మీరు జాగ్రత్త. అంటే ఎందుకోసం ఈ మాట అన్నానండి, ఇప్పుడు పోయినసారి ఏదో కొద్దిగా మీరు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఎవరైనా ఒకళ్ళిద్దరిని ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను అడిగాను వాట్ ఈజ్ అయానిక్ బాండ్ అంటే ఏదో చెప్పారు అంటే అసలు చెప్పలేదని నేను అన్నాను. అది కరెక్ట్గా తెలియాలి, పాయింట్ యాక్యురేట్ తెలియాలి. జాగ్రత్త. ఏ కేసులో కూడా నేను ఎవరిని ఇన్సల్ట్ చేయడానికో నేనేదో ఆనందపడటానికి ఇలాంటి డైలాగ్స్ నేను చెప్పను. నేను అంత అవసరం కూడా లేదు. ఎందుకంటే ఇంకొక 5 yearsలోనో 10 years రిటైర్ అయిపోయి నాకు ఏదో మిమ్మల్ని ఇన్సల్ట్ చేసి నేనేదో గెయిన్ అయ్యేది ఏమన్నది. అదేంటంటే మిమ్మల్ని కొద్దిగా వేకప్ చేయాలి కాబట్టి మధ్యలో ఇలాంటి మాటలు చెప్తాను. అంతకంటే వేరే ఏం లేదు. నెగిటివ్ ఎవరు తీసుకునక్కర్లేదు. మీ దగ్గర ఏంటంటే చాలా మంది క్రియేటివిటీ ఉంటుంది కదా, మంచి మెమరీ పవర్ ఉంటుంది, అండర్స్టాండింగ్ పవర్ ఉంటుంది. కాబట్టి మీరు నాకంటే ఫాస్ట్గా సబ్జెక్ట్ నేర్చుకొని ర్యాంకులు కొట్టేస్తారు. నేను చాలాసార్లు చెప్తాను రా, ఈ సీనియర్స్ ఎవరైనా ఉంటే కానీ మీరు మాట్లాడితే నన్ను దాటిపోయి, నన్ను అంటే లెక్చర్గా నువ్వు ఆలోచించగలిగినప్పుడు నీకు ఒక మంచి ర్యాంక్స్ వస్తాయిరా. అంటే టాప్ 1 లేకపోతే టాప్ 10 టాప్ 10 అలా రావాలంటే అంతే. అంటే నీ దగ్గర ఉంది ఏంటంటే నిన్న 3 points చెప్పాను. సో క్రియేటివిటీ, అదేవిధంగా అండర్స్టాండింగ్ ఎబిలిటీ, మెమరీ పవర్, ఇవన్నీ నాకంటే ఎక్కువే ఉంటాయి. నాకేముందంటే ఎక్స్పీరియన్స్ మాత్రమే ఉందా. అది నీకంటే ఈ 3 నాకు ఎక్కువ కాదు. కాబట్టి మీరే గ్రేట్రా, నేను దాని గురించి ఏమనట్లేదు. కాకపోతే నేను చెప్పింది నువ్వు వినాలిరా, అప్పుడు నువ్వు గ్రేట్ అవుతావు. లేకపోతే ఏముందంటే ఈ పర్సెంటేజెస్లో నువ్వు లాస్ అవుతావు అంట. ఈ రేషియోలో ఏది ఏముందని అనుకున్నావు అంటే ఒక 10% పోద్ది. టాప్ 10లో రావాల్సిన టాప్ 100కి వస్తావు. నేను ఇంకా నేర్చుకోవాల్సినంత అయిపోయింది అనుకుంటా కానీ ఈసారి 100 దాటి నీకు వెళ్తావు. అట్లా ఉంటుంది ఆ పరిస్థితి. ఓకేనా? రైట్. ఎప్పుడు కూడా ఇలాంటి వాటిని సీక్రెట్గా బాగా మెరిటోడితో మీరు డిస్కస్ చేసుకోవచ్చు. ఎవడైనా కావచ్చు. అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్నాడు అనుకోండి, సీనియర్ ఆశీష్ ఒకటి ఉన్నాడు, లోకేష్ ఒకటి ఉన్నాడు, మాట్లాడుకోవచ్చు. వాళ్ళతో మాట్లాడితే మీకు తెలుస్తుంది. అవుట్ గోయింగ్లో కొంతమంది ఉన్నారు. సరే, ఉన్నారా మేఘనాథ్, కృష్ణ సాయి వాళ్ళు ఉన్నారు. మీ అందరికీ స్కూల్లో వాళ్ళు 1 year or 2 years ముందు వాళ్ళు అయ్యారు సార్. మీరు అసలు తెలియకుండా ఉంటారు కదా. సరే, అప్పుడప్పుడు క్లాస్లో కూడా ఇలాంటివి చెప్తారా? ఆన్లైన్ అయినా కొద్దిగా మిమ్మల్ని వేకప్ చేయడం నా డ్యూటీ కదా. సరే, ఏమన్నా అయానిక్ బాండ్ అంటే స్ట్రాంగ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ ఆపోజిట్లీ చార్జ్డ్ అయాన్స్ అన్నారా. అంటే పాజిటివ్ నెగిటివ్ అయాన్స్ ఆపోజిట్. అంటే అది ముందురా 1-2 ఎగ్జాంపుల్స్ చెప్తూ మిగిలిన పాయింట్స్ వెళ్ళారు. అంటే అంతతో అవ్వలేదురా, ఎగ్జాంపుల్ చెప్తున్నారా. కొద్దిగా నేను ఫస్ట్ ఎప్పుడు చెప్పుకున్నారో మనం NaCl తీసుకుంటారా ఎగ్జాంపుల్గా. సోడియం క్లోరైడ్ రాసుకుంటా. నేను ఫార్ములా రాస్తాను, మీరు ఫార్ములాతో పాటు నేమ్ కూడా రాయండి. సోడియం క్లోరైడ్ ఇది తెలుసు అనుకోండి. దీన్ని కామన్ నేమ్ రాక్ సాల్ట్ అంటారా. ఆ 2 రాసుకోండి. అయిపోయిందా? నీకు క్లియర్గా కనిపిస్తున్నా దీంట్లో సోడియము క్లోరిన్ ఉందని. నేను తీసుకున్నారా. సోడియం అటామిక్ నంబర్ లేదంటారా. కాన్ఫిగరేషన్ చెప్పమంటే 1s2 2s2 2p6 3s1. ఒక్క నిమిషం. ఒక కోర్ అంటారా 1s2 2s2 2p6 ఇంతవరకు కోర్. 3s1 ఉన్నది చూడండి, అది వేలెన్స్ షెల్. అది కెర్నల్ అంటారా. ఈ కోర్తో పాటు న్యూక్లియస్ కలిపితే కెర్నల్ అయిందిరా. సరే, ఒక చెప్పాను, అదేం పెద్ద విషయం కాదు. ఇక్కడ నువ్వు ఒక్కసారి చూస్తేరా థర్డ్ షెల్లో ఒక్క ఎలక్ట్రానే ఉందరా. ఆ ఒక్కటి పోతేరా Na+1 వచ్చిందిరా. సోడియం +1 అయ్యా. ఆ ఒక్క ఎలక్ట్రాన్ పోతే రాద్దాంరా. దీన్నే క్యాటయాన్ అంటారా. అంతేగా పాజిటివ్ అయాన్ ఏమంటారా, క్యాటయాన్. మీకు తెలుసు. ఇంక ఇది నువ్వు రాయాల్సిన పని లేదురా. ఏది 3s1 రాయాల్సిన పని లేదురా. 2p6. మరి దీన్ని ఆర్బిటాల్ రిప్రజెంటేషన్ కూడా చేస్తూ ఉంటారా. చూడండి అందరూ, ఎస్ అయితే ఒక బాక్స్ తీసుకుంటారా.
ఇది 1s అనుకుందాంరా. అదేవిధంగా ఇదిగో ఇది 2s అనుకుందాంరా, ఇది 2p అనుకుందాంరా. ఇంకో 2pలో 3 ఆర్బిటాల్స్ ఉంటాయి పీ సబ్ షెల్లో, 3 బాక్సెస్. కొంతమంది తెలుసు వాళ్ళకి స్లో అనిపిస్తుందిరా, కొంతమంది తెలియదురా, కాబట్టి నేను ఒకసారి చెప్పాలిరా, ఇది నా డ్యూటీరా. 3s ఎలక్ట్రాన్ ఏరోతో చూపిస్తారా, 2 ఎలక్ట్రాన్స్. కొన్నిసార్లు క్రాస్ తోటి కూడా చూపిస్తారు, నో ప్రాబ్లం, ఏది చూపించినా. ఇది దీంట్లో 2 ఎలక్ట్రాన్స్, దీంట్లో 2 ఎలక్ట్రాన్స్, దీంట్లో 6 ఎలక్ట్రాన్స్, దీంట్లో 3s లో 1 ఎలక్ట్రాన్. ఇది ఆ తర్వాత ఇదిరా ఎస్లో 3s లో ఉన్న ఎలక్ట్రాన్ తీసేసాం కాబట్టి, ఓకేనా. ఇది అసలు విషయానికి వద్దాంరా. ఇప్పుడు 2s to 2p6 Na+ కంటైన్స్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్. Na+ ఆక్టెట్ కాన్ఫిగరేషన్ ఎందుకంటే సోడియంలో వేలెన్సీ షెల్ థర్డ్ షెల్, 1 ఎలక్ట్రాన్ తీసేస్తే ఇంకా ఆ థర్డ్ షెల్ ఉండదురా. Na+1 లో వేలెన్స్ షెల్ సెకండ్ షెల్, వేలెన్స్ షెల్ ఏంది సెకండ్ షెల్. మరి దీనికి ఏమవుతుందంటే ఇలా ఉంటుందిరా, ఓకేనా. రైట్, కాబట్టి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ అంటే జాగ్రత్త అమ్మ. ఇక్కడ ఏమైందంటారా, బై ద లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్ ఇట్ ఈస్ గెయినింగ్ ద ఆక్టెట్ కాన్ఫిగరేషన్. 1 ఎలక్ట్రాన్ పోయిన తర్వాత ఆక్టెట్ కాన్ఫిగరేషన్ వచ్చిందిరా. క్లోరిన్కి వెళ్దాంరా. క్లోరిన్ 17 అని అందరికి తెలుసు, ఏంటది 17. ఒక పని చేద్దాంరా, నేను ఈసారి ఏం చేస్తానంటే ఇక్కడ నియాన్ కోర్ అని రాస్తారా, మీకు క్లారిటీ చెప్తాను. నియాన్ కోర్ అంటే 1s2 2s2 2p6 ఇంతవరకు రా. 1s2 2s2. ఇందాక ఇక్కడ కూడా హీలియం కోర్ అని రాసుకోవచ్చు ఈ 1s2 లేకుండా, సరే ఎందుకు అని రాయలేదు ఫస్ట్ కదా అని. ఇప్పుడు నియాన్ కోర్ అని రాస్తారు. మీరు ఎందుకు రాశారు సార్ అంటే 3s2 3p5 రా. జాగ్రత్త, ఇక్కడ థర్డ్ షెల్ బ్యాలెన్స్ షెల్ అంటే థర్డ్ షెల్ కంటెంట్స్ 7 ఎలక్ట్రాన్స్. ఇక్కడ ఇందాక 1 ఎలక్ట్రాన్ ఉంది కాబట్టి రిమూవ్ చేస్తాం ఇది బ్యాలెన్స్ షెల్. ఇప్పుడు 7 రిమూవల్ వెరీ డిఫికల్ట్. సో గెయినింగ్ ఆఫ్ ఎలక్ట్రాన్ టేక్స్ ప్లేస్. అంటే ఇప్పుడు చూడండి, 3s ఒక బాక్స్ రా, 3p ఇంకో బాక్స్ రా, 3 ఉంటాయి దాంట్లో. దీంట్లో 2 రా, అంటే 3 బాక్సెస్ ఉంటాయి. మీకు అందరూ తెలుసురా, 2 పెయిర్స్ ఒక అన్పెయిర్డ్, ఓకేనా. ఇది 5లో రా, 3p5లో 2 పెయిర్స్ అంటే 4 రా. ఇది అదే Cl- ఇందాకనే చెప్పాను రా, Cl- అని. అప్పుడు ఏమవుతుందంటే ఈ నియాన్ కోర్ ఇంతే ఉంటుందిరా. ఇది 3s2 3p6 అయిందిరా. ఇది 3s2 3p6 ఇలా తీసుకుంటారా, ఓకేనా. ఇప్పుడు 3pలో ఆక్టెట్ కాన్ఫిగరేషన్ అన్నమాట. అంటే క్లోరిన్ గెయిన్స్ 1 ఎలక్ట్రాన్. ఎందుకు గెయిన్ అయిందంటే టు గెట్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్ అంటారు. ఇందాక కూడా సోడియం లాసెస్ 1 ఎలక్ట్రాన్, అది ఎందుకోసం, అది కూడా అదే పర్పస్, టు గెట్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్. ఓకే, అయిపోయిందా రే. సోడియం లాసెస్ ఎలక్ట్రాన్, క్లోరిన్ గెయిన్స్ ఎలక్ట్రాన్, ఇట్ ఈస్ నోన్ యాజ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్. అంటే సోడియం టు క్లోరిన్ ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అయింది. సోడియం టు క్లోరిన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్ టేక్స్ ప్లేస్, ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ జరిగిందిరా. ఏరా ఓకేనా పాయింట్. రైట్, ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ టేక్స్ ప్లేస్, ఎలక్ట్రాన్స్ ట్రాన్స్ఫర్ జరిగిందిరా. ఇప్పుడు మనం ఏం చూపిస్తామంటారా, అయానిక్ బాండ్ ఈస్ ఫార్మ్డ్ బిట్వీన్ Na+ అండ్ Cl-. Na+ కి Cl- కి మధ్యలో అయానిక్ బాండ్ వస్తుందిరా. ఇలా 1 అయినప్పుడు 1 నెంబర్ అయిపోయినా పర్లేదు, ప్లస్ మైనస్ అని పెట్టినా. ఒక్క నిమిషం మీరు చూడండి, ఇక్కడ సోడియం చుట్టూ 4 పెయిర్స్ చూపిస్తారా. ఈ వేలెన్స్ షెల్ ఎలక్ట్రాన్స్, ఇదిగో ఇది వేలెన్స్ షెల్, ఏంది సెకండ్ షెల్ రా. సెకండ్ షెల్ ఎస్లో 1 పెయిర్, పిలో 3 పెయిర్స్, మొత్తం 4 పెయిర్స్. క్లోరిన్ కూడా చూపిస్తాంరా, ఎస్లో 1 పెయిర్, పిలో 3 పెయిర్స్ ఇలా. అయితే ఆ ముందు షెల్ అంటే సోడియం అనుకోండి
2s ముందు 1s ఉందిరా, అది రాయో. కొన్ని క్లోరిన్ అనుకోండి, 3s 3p ముందు నియాన్ కాన్ఫిగరేషన్ అంటే 2s 2p 1s ఉంటే అది అంటే ఇక్కడ నువ్వు పెయిర్స్ చూపిస్తుందిరా, వేలెన్సీ షెల్ ఎలక్ట్రాన్స్ కదా. దీంట్లో 8, దీంట్లో 8. నేను ఇందాక మాట చెప్పాను. అయానిక్ బాండ్ ఈస్ ఫార్మ్డ్ బిట్వీన్ Na+ అండ్ Cl-. ఇక్కడేమి చూడండి, నీకు తెలుసురా అందరికి, పాజిటివ్ అయాను నెగిటివ్ అయాను మధ్యలో ఆటోమేటిక్గా స్ట్రాంగ్ అట్రాక్షన్ ఉంటుంది ఇంకంతే. అంటే ఇప్పుడు మీనింగ్ ఏంటంటే స్ట్రాంగ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ Na+ అండ్ Cl- ఈజ్ నోన్ యాజ్ అయానిక్ బాండ్. అది స్ట్రాంగ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ Na+ అయాన్ అండ్ Cl- అయాన్ ఈజ్ ఓకేనా అయానిక్ బాండ్, రైట్. అది ఆపోజిట్లీ చార్జ్ అయాన్స్. ఇదిరా దీని అర్థం. సరే కాసేపు దీని పక్కన పెట్టేద్దాం. ఒక ఎగ్జాంపుల్ చెప్పాను మీకు. ఇలా ఎలక్ట్రాన్స్ చూపించడాన్ని ఏమంటారు, లీవిస్ స్ట్రక్చర్ అంటారు. ఏమంటారు, లీవిస్ స్ట్రక్చర్ అంటాం. ఇందాక కూడా చెప్పాను, ఎలక్ట్రాన్ ప్లేస్ లో కొన్ని బుక్స్ లో క్రాస్ కోడ్ ఇస్తాడు అని, అంటే ఇదే ప్లేస్ లో, అది మన ఇష్టం. ఓకేనా, ఒకదానికి డాట్ ఇంకో దానికి క్రాస్ అలా కూడా పెట్టాడు. సరే, సరే కంప్లీట్ అయిందిరా. ఓకే, కంటిన్యూషన్ వెళదాంరా. కంటిన్యూషన్ ఏంటంటారా, MgF2 తీసుకున్నారు. ఇది కూడా ఎగ్జాంపుల్, సెకండ్ ఎగ్జాంపుల్. అంటే ఒక్కటే ఎందుకు లేని రెండోది తీసుకుంటున్నారు. ఈసారి మెగ్నీషియం 12, మెగ్నీషియం ఎంత 12. కాన్ఫిగరేషన్ ఈసారి రాస్తున్నారు, హీలియం కోర్ అని రాస్తున్నాను. 2s2 2p6 3s 2. అయితేనా మెగ్నీషియం లాసెస్ 2 ఎలక్ట్రాన్స్, 2 ఎలక్ట్రాన్స్ లాస్ చేసుకుంటున్నారు Mg+2. ఎందుకు సార్ అలా అంటే చూడండి, ఇంకా ఈ హీలియం కోర్ కూడా నేను వదిలేస్తున్నారా. 2s2 2p6 ఇంతవరకే రాస్తున్నాను. రాద్దాం పెద్ద విషయం లేదు, కానీ హీలియము హెచ్ఈరా. ఓకేనా, రైట్. It is octet configuration. After loss of 2 electrons, there is octet configuration. దీనికి ఇలా రాస్తారా, S లో 2 ఎలక్ట్రాన్స్, P లో 6 ఎలక్ట్రాన్స్. అలా దీనికి కూడా రాయొచ్చు, వదిలేసాను నేను ప్రస్తుతానికి. దీనికి మాత్రం రాసి వదిలేదు. F అటామిక్ నంబర్ 9, అటామిక్ నంబర్ 9. కాన్ఫిగరేషన్ ఏంటంటే ఇది కూడా హీలియం కోర్ రాస్తున్నారా, 2s2 2p5 రా. ఇది హీలియం అంటే 1s2 రా, అది రాయకుండా హీలియం కోర్ అని రాస్తాను. ఇప్పుడు F- అంటే గెయిన్స్ 1 ఎలక్ట్రాన్, గెయిన్స్ 1 ఎలక్ట్రాన్. అప్పుడు దీని కాన్ఫిగరేషన్ ఏమవుతుందంటే హీలియం కోర్ 2s2 2p6 అయింది. కరెక్టేనా, ఒక ఎలక్ట్రాన్ గెయిన్ అయింది కాబట్టి. నౌ ఇట్ కంటైన్స్ ఆక్టెట్ కాన్ఫిగరేషన్. ఆ ఎలక్ట్రాన్ గెయిన్ అయిన తర్వాత దీనికి ఆక్టెట్ కాన్ఫిగరేషన్ వచ్చిందిరా. ఓకేనా, నెక్స్ట్ స్ట్రాంగ్ ఎలక్ట్రోస్టాటిక్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ బిట్వీన్ Mg+2 అయాన్ అండ్ F- అయాన్ ఈజ్ నోన్ యాజ్ అయానిక్ బాండ్. ఈ +2కి A-. కాబట్టి ఛార్జ్ బ్యాలెన్స్ కోసం 2 F- తీసుకోవాలండి నా ఉద్దేశం. ఇది చూడండి, ఇది Mg+2 అనుకున్నారా, జాగ్రత్త అమ్మా. రెండోది F- అనుకుందాం, ఇది ఇంకొక F- తీసుకున్నారు. ఎలక్ట్రాన్స్ రాయాలంటే రాయొచ్చు. దీంట్లో వేలెన్సీ షెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. దీని 8 దీనికి ఉంటాయిరా. ఓకేనా, మళ్ళీ దీని 8 ఓకేనా ఎరా. ఇదిగో ఇది 2s2 2p6 2s2 2p. కాబట్టి ఇదిరా strong electrostatic force of attraction between Mg+2 and F- is known as ionic bond. Then ionic bond అంటారు. ఇలా అయిపోయిందిరా ఇంతవరకు. ఇప్పుడు ఒక చిన్న పాయింట్ వినండి, ఫేవరబుల్ కండిషన్స్ ఫర్ అయానిక్ బాండ్ అని పెట్టుకోండి. ఫేవరబుల్ కండిషన్స్
ఫర్ అయానిక్ బాండ్. ఫేవరబుల్ కండిషన్స్ ఫర్ అయానిక్ బాండ్. అయానిక్ బాండ్కి ఫేవరబుల్ కండిషన్స్. అయితే దీన్ని రెండు పార్ట్స్గా చెప్పుకుంటారా. ఫస్ట్ పాయింట్, ఫేవరబుల్ కండిషన్స్ ఫర్ ఫార్మేషన్ ఆఫ్ క్యాటయాన్. ఫార్మేషన్ ఆఫ్ క్యాటయాన్. మళ్ళీ ఇంకోసారి, ఫేవరబుల్ కండిషన్స్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ క్యాటయాన్ ఒకటి. ఫేవరబుల్ కండిషన్స్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ క్యాటయాన్ ఒకటి చెప్పాను. రెండోది ఏంటంటే ఫేవరబుల్ కండిషన్స్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ యానయాన్. అంతే కదా. క్యాటయాన్ యానయాన్ ఫామ్ అయింది అనుకోండి, ఆ రెండు మధ్యలో ఏమవుతుంది, అయానిక్ బాండ్ ఫామ్ అవుతుంది. రెండు మధ్య జాగ్రత్త. నేను ఏమన్నానంటే సోడియం ఒక ఎలక్ట్రాన్ లాస్ అయితే అది Na+, క్లోరిన్ ఒక ఎలక్ట్రాన్ గెయిన్ అయితే అది Cl-. అక్కడి నుంచి ఇక్కడికి ఎలక్ట్రాన్ ట్రాన్స్ఫర్ అయిందిరా, అది అయానిక్ బాండ్ అన్నాను. ఇక్కడ కూడా ఉంది Mg+2 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయితే ఫామ్ అయిందిరా. ఆ తర్వాత ఆ రెండు ఎలక్ట్రాన్స్ రెండు Fలు గెయిన్ అయినాయి, ఆ రెండు మధ్యలో అయానిక్ బాండ్ ఫామ్ అయింది. ఇప్పుడు క్యాటయాన్ యానయాన్ ఫామ్ అయితే ఆటోమేటిక్గా అటు మధ్య అయానిక్ బాండ్ వస్తుంది. కాబట్టి అయానిక్ బాండ్ ఫేవరబుల్ కండిషన్స్ అంటే క్యాటయాన్ ఫేవరబుల్, యానయాన్ ఫేవరబుల్ అంతేనా. కొన్ని పాయింట్స్ ఉన్నాయిరా, మీరు ఒక్కసారి కానండి. ఓకేనా. ఫస్ట్ పాయింట్ వింటారా, లార్జ్ సైజ్ ఆఫ్ ఆటమ్. ఆటమ్ యొక్క సైజు లార్జ్గా ఉండాలి, పెద్దదిగా ఉండాలి. అప్పుడు క్యాటయాన్ ఈజీగా ఫామ్ అయిందని అర్థం. ఫస్ట్ ఫ్యాక్టర్. రెండోది, సెకండ్ ఫ్యాక్టర్, లో అయనైజేషన్ ఎంథాల్పీ. లో ΔH అయనైజేషన్. అయనైజేషన్ ఎంథాల్పీ తక్కువ ఉండాలి. నేను మీనింగ్ చెప్తారా, మీరు అర్థం చేసుకోండి. అయనైజేషన్ అంటే ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి నువ్వు ఇచ్చే ఎనర్జీరా. ప్రాక్టికల్గా ఆలోచించండి. ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడానికి నువ్వు తక్కువ ఎనర్జీ ఇచ్చావనుకోండి, అది ఈజీగా ఫామ్ అయిద్దిరా. ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడం తక్కువ ఎనర్జీ ఇస్తే ఈజీగా ఫామ్ అయిద్దిరా. లో అయనైజేషన్ ఎంథాల్పీ. మరి లార్జ్ సైజ్ వాళ్ళు కూడా ఏమవుతుంది, సైజ్ బాగా లార్జ్ అనుకోండి, ఈక్వెస్ అట్రాక్షన్ లెస్ ఆన్ బ్యాలెన్స్ ఎలక్ట్రాన్. బ్యాలెన్స్ ఎలక్ట్రాన్ మీద అట్రాక్షన్ తక్కువ, అంటే ఈజీగా లాస్ అవుతుంది ఎలక్ట్రాన్ అనేది. ఓకేనా. మూడోదిరా, లో ఛార్జ్ రా. ఛార్జ్ తక్కువ ఉండాలి. నేను చెప్తారా, Na+, Mg+2, Al+3. Na+ ఫేవరబుల్ రా అయానిక్ బాండ్కి, ఎందుకంటే అది ఒక్క ఛార్జేరా, తక్కువ ఛార్జ్ ఉండాలన్న. అల్యూమినియం వస్తువులకి 3 అంటే ఏం లేదమ్మా, మీరు ఒకసారి ఆలోచించుకోండి. Na+ ఫామ్ అవ్వాలంటే ఒక్క ఎలక్ట్రాన్ ఫామ్ లాస్ అయితే చాలు. Mg+2 ఫామ్ అవ్వాలి 2 ఎలక్ట్రాన్స్ లాస్ అవ్వాలి, అంటే ఇంకా ఎక్కువ ఎనర్జీ కావాలి. Al+3 కావాలంటే 3 ఎలక్ట్రాన్స్ లాస్ అవ్వాలి, కట్ అది. ఓకేనా. నెక్స్ట్ నాలుగో పాయింట్, cation with inert gas configuration is favorable than cation with pseudo inert gas configuration. నేను ఒక వర్డ్ వాడాను, ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఒకటి, ఇంకోటి సూడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అన్నారు. సూడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఏది ఫేవరబుల్ అన్నారా, cation with inert gas configuration is favorable than pseudo inert gas configuration. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, మీరు వినండి. ఓకేనా. మీకు అందరికీ కాల్షియం తెలుసురా, 20 రా కాల్షియం. కాల్షియం అంటే 20. దీనికి నేను కాన్ఫిగరేషన్ రాస్తున్నారా, 1s2 2s2 2p6 3s2 3p6 4s2. ఇదిరా కాన్ఫిగరేషన్. Ca+2 తీసుకుంటున్నారా, 1s2 2s2 2p6 3s2 3p6 అమ్మ. ఈ 4లో ఉన్న 2 ఎలక్ట్రాన్స్ తీసేస్తారా, అంతే. కాల్షియం +2 ఫామ్ అయ్యడం, +2 ఫామ్ అవ్వాలి, 2 ఎలక్ట్రాన్ తీసేయాలి, 4sలో తీస్తాను. కాబట్టి ఇదిరా ఎలక్ట్రాన్స్, 3s2 3p6 3s2 3p6. ఇది ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్. ఎన్ని 8 ఎలక్ట్రాన్స్ 8 ఎలక్ట్రాన్స్.
ఆల్రెడీ మీకు తెలుసు ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్, నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అంటే 8 ఎలక్ట్రాన్స్ ఓకే, 8 ఎలక్ట్రాన్స్ ప్లస్ ఇది ఆర్గాన్ కాన్ఫిగరేషన్ కూడా ఉంది రైట్. సరే ఇప్పుడు ఇది అవసరం లేదు కదా, ఇది డ్రాప్ చేస్తారు. కాల్షియం ఓకే కదా, ఇలాంటిదేరా జింక్ తీసుకుంటారా? జింక్ 30రా, 1s2 2s2 2p6 3s2 3p6 3d10 4s2 ఇది జింకురా. ఎక్స్ట్రా ఇదిరా 3d10, దానికి దీని తేడా 30 ఎలక్ట్రాన్స్, ఇదేమన్నా 20రా. Zn+2 అంటేరా జాగ్రత్త అమ్మ, 2 ఎలక్ట్రాన్స్ ని 4s నుంచి తీయాలిరా, 3d నుంచి కాదురా. అంటే ఉన్నట్లు అవుటర్ ఏంటంటే 4 అవుటర్ 3 కాదు. ఇప్పుడు ఏం కాన్ఫిగరేషన్ అంటే 1s2 2s2 2p6 3s2 3p6 3d10 రా. ఇంకే 4s2 లేదు, అక్కడ తీసేసాను కాబట్టి. ఇందాక థర్డ్ షెల్ s2p6 8 ఎలక్ట్రాన్స్, ఇది s2p6d10 18 ఎలక్ట్రాన్స్. ఈ 18 ఎలక్ట్రాన్స్ సూడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ అంటారు. 8 ఎలక్ట్రాన్స్ ఇనర్ట్ గ్యాస్ లాగానే 18 సూడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ రాసుకోండి. సూడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ చిన్న పాయింట్. CaCl2 కాల్షియం క్లోరైడ్, ZnCl2 జింక్ క్లోరైడ్. దీంట్లో అయాన్ రా Ca+, దీంట్లో అయాన్ రా Zn+2. అయానిక్ నేచర్ చూస్తేరా నువ్వు ఏంట్రా ఏ నేచర్ అన్నా అయానిక్ నేచర్ CaCl2కి ఎక్కువ ఉంటుందిరా, జాగ్రత్త. ఎందుకు సార్ అంటే రెండు ఒకే రకంగా ఉండేగా చూడటానికి. కాల్షియం కండెన్స్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్, అదే కాల్షియం అంటే Ca+2, Ca+2 కండెన్స్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్, Zn+2 కండెన్స్ సూడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్. అందుకని దీనికి అయానిక్ నేచర్ ఎక్కువ CaCl2. చాలా ఇంపార్టెంట్ బిట్ రా, ఓకేనా రైట్. ఇప్పుడు నేను చెప్పిన మొత్తం కూడా ఫేవరబుల్ కండిషన్స్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ క్యాటయాన్, అంటే పాజిటివ్ అయాన్ ఫామ్ అవడానికి ఈ ఫేవరబుల్ ఏంటి చెప్పండి. లార్జ్ సైజ్ ఆఫ్ ఆటమ్ ఫస్ట్, లో అయనైజేషన్ ఎంథాల్పీ రెండోది, అదేవిధంగా మూడోదిగా లో చార్జ్, అదేవిధంగా నాలుగోది క్యాటయాన్ విత్ ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఇస్ ఫేవరబుల్ దాన్ ద క్యాటయాన్ విత్ సూడో ఇనర్ట్ గ్యాస్ కాన్ఫిగరేషన్ రైట్. కంటిన్యూషన్ వెళ్దారా. రైట్ ఓకేనా, సరేనండి. ఇప్పుడు రాసుకోండి ఫేవరబుల్ కండిషన్స్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ యానయాన్ అని. ఫేవరబుల్ కండిషన్స్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ యానయాన్. ఫస్ట్ పాయింట్ రా, ఇందాక లార్జ్ సైజ్ ఆఫ్ ఆటం అన్నాం కదా, ఇప్పుడు స్మాల్ సైజ్ ఆఫ్ ఆటం అంటారు. స్మాల్ సైజ్ ఆఫ్ ఆటం, ఆటము చిన్న సైజులో ఉండాలి. స్మాల్ సైజ్ ఆఫ్ ఆటం అయిపోయిందా. రెండో పాయింట్, ఇందాక లో అయనైజేషన్ ఎనర్జీ అన్నాం కదా, ఇప్పుడు హై ΔH ఈజీరా, అంటే ఎలక్ట్రాన్ గెయిన్ ఎంత, అదే దాన్ని ఎలక్ట్రాన్ ఎఫినిటీ కూడా అంటాం. హై ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ ΔH ఈజీ అని రాశాను. ఎలక్ట్రాన్ గెయిన్ ఎంథాల్పీ హైగా ఉండాలి, అది రెండోది. మూడోదిరా లో ఛార్జ్, మర్చిపోవద్దురా, ఛార్జ్ తక్కువ, ఛార్జ్ ఎక్కువ అంటలేదురా, లో ఛార్జ్ తక్కువ ఉండాలి. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. F-1 O-2 N-3 ఓకేనా. ఏది ఫేవర్ అంటే F-1 ఫేవర్ అయానిక్ బాండ్కి. అంటే లో ఛార్జ్ అంటే మ్యాగ్నిట్యూడ్ మాత్రం చూడండి, 1 2 3 అంటే సైన్ కాదు, నెగిటివ్ సైన్ కాకుండా 1 2 3 ఏదిరా ఫేవరబుల్ F-. మీకు అర్థమైపోతుందా, ఎందుకంటే గుర్తించుకొని F ఒక ఎలక్ట్రాన్ వెళ్తే F- వస్తుందా, ఓకి ఒక ఎలక్ట్రాన్ వెళ్తే O- వచ్చింది, మళ్ళీ ఇంకొక ఎలక్ట్రాన్ వెళ్తే O-. మీకు మొన్న పీరియడ్ టేబుల్లో చెప్పాను.
రిపల్షన్స్ ఎగ్జిస్ట్ బిట్వీన్ ద యూనినెగటివ్ అయాన్ అండ్ ఎలక్ట్రాన్. అందుకనే సెకండ్ ఎలక్ట్రానిక్ గెయిన్ ఎంథాల్పీ ఆల్వేస్ పాజిటివ్ అని చెప్పాను మీతో క్లాస్ చెప్పినప్పుడు. సో కాబట్టి ఇది కష్టం రా O-2 ఫామ్ అవుతాం. ఆఫ్ కోర్స్ మీ డౌట్ రావచ్చు, O-2 వస్తే ఆక్టెట్ వస్తుంది కాదని ఎవరు అంటారు. ఎందుకంటే ఓలో 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, -2 10 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, దానివల్ల ఆక్టెట్ వచ్చిందిరా. ఓకేనా? రైట్. అయినా సరే F- ఈజీరా ఫార్మేషన్ ఇవిరా. కాబట్టి ఆ క్యాటయాన్ ఫేవరబుల్ కండిషన్స్, యానయాన్ ఫేవరబుల్ కండిషన్స్ రెండు కలిపితే అయానిక్ బాండ్ ఫేవరబుల్ కండిషన్స్ అవుతాయి. అయానిక్ బాండ్ ఫేవరబుల్ కండిషన్స్ ఈ రెండింటిని బేస్ చేసుకుంటా హాజన్స్ రూల్స్ అని ఒక రూల్స్ వస్తాయిరా. వీటి మీద బిట్స్ బాగా ఎక్కువ ఇస్తాడు. బిట్స్ సింపుల్గా ఉంటాయి కానీ బాగా ఎక్కువ ఉంటాయిరా హాజన్స్ రూల్స్ అని ఒక మాట అన్నాను. పైన పాయింట్స్ అప్లికేషన్ ఆఫ్ హాజన్స్ రూల్స్ ఏంటి సార్ అంటే బిట్ బాగా ఇస్తాడన్నా కదా, జాగ్రత్తగానండి. ఫస్ట్ పాయింట్ అయానిక్ నేచర్. అయానిక్ నేచర్ సింపుల్ గా ఐఎన్ అని రాస్తున్నారు. అయానిక్ నేచర్ ప్రపోర్షనల్ టు సైజ్ ఆఫ్ క్యాటయాన్. ప్రపోర్షనల్ టు సైజ్ ఆఫ్ క్యాటయాన్ అంటే క్యాటయాన్ బాగా లార్జ్ గా ఉందనుకోండి అయానిక్ నేచర్ ఎక్కువ. ఎగ్జాంపుల్ కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం ఏనండి. అంటారా NaCl, KCl, RbCl, CSCl. జనరల్ గా ఫ్రెండ్స్ వదిలేస్తామని ఇంత ముందు కూడా చెప్పాను మీకు. ఎందుకని సార్ అంటే మీతో అప్పుడు ఏం చెప్పానంటే అది రేడియో యాక్టివ్ అని రాసుకున్నా తప్పేం లేదు, కానీ జనరల్ వదిలేస్తూ ఉంటారా. ఒరే నువ్వు ఇక్కడ కనుక అయాన్స్ తీసుకుంటారా, ఇది Na+, ఇది Cl-, ఇది K+, ఇది Cl-, ఇది Rb+, Cl-, ఇది CS+Cl. యానయాన్ ఈజ్ సేమ్ గా. యానయాన్ ఏంటంటే Cl- అన్నిట్లో. క్యాటయాన్స్ డిఫరెంట్. ఎరా కరెక్ట్ అని చెప్పింది, క్యాటయాన్స్ డిఫరెంట్. దీంట్లో అయానిక్ నేచర్ సింపుల్ గా ఏం చేస్తుంటే ఐఎన్ అని రాస్తారంటే అయానిక్ నేచర్ ఆర్డర్ ఎలా ఉంటుందంటే NaCl కంటే KCl ఎక్కువ, KCl కంటే RbCl, RbCl కంటే CSCl, ఇలా పెరుగుతూ ఉంటారు అయానిక్ నేచర్. చూడండి ఒకసారి అందరూ. ఇది ఎందుకని సార్ అంటే ఇదిరా క్యాటయాన్ సైజ్ తీసుకుంటేరా ఎరా అందరికి చెప్పాను యానయాన్ ఒకటేరా అని. క్యాటయాన్ సైజ్ Na+, K+, Rb+, CS+. ఓకేనా? ఎరా ఇదేగా పెద్దది క్యాటయాన్, ఇది CS+గా. అది క్యాటయాన్ సైజు ఎక్కువ ఉంటే అయానిక్ నేచర్ ఎక్కువ. అయానిక్ నేచర్ అంటున్నారు. ఏమన్నా అయానిక్ నేచర్. రైట్. ఫస్ట్ పాయింట్. ఈసారి రెండవ పాయింట్. ఓకేనా? అయానిక్ నేచర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు సైజ్ ఆఫ్ యానయాన్. సైజ్ ఆఫ్ యానయాన్ దాని అర్థం ఏంటంటే స్మాల్ యానయాన్ అయితే అయానిక్ నేచర్ ఎక్కువ. అంటే ఇందాక చెప్తాం కూడా అదేగా, క్యాటయాన్ పెద్ద అవ్వాలి, యానయాన్ స్మాల్ అవ్వాలి. దీనికి కూడా ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నారు. ఇప్పుడు ఇందాక యానయాన్ మారకుండా క్యాటయాన్ చేంజ్ చేస్తున్నారు. ఈసారి క్యాటయాన్ చేంజ్ అవ్వకుండా యానయాన్ చేంజ్ అవుతారని నా ఉద్దేశం. ఇది NaF, NaCl, NaBr, NaI. క్యాటయాన్ ఈజ్ సేమ్. ఎలా అంతేనా? క్యాటయాన్ ఒకే రకం ఉందిరా. అయానిక్ నేచర్ ఆర్డర్ తీసుకుంటారా, అయానిక్ నేచర్ ఆర్డర్ జాగ్రత్త అమ్మ. NaFకే అయానిక్ నేచర్ ఎక్కువ. కరెక్ట్ అని నేను చెప్పిన దాని ప్రకారం స్మాల్ యానయాన్ మోర్ అయానిక్ నేచర్. అంటే యానయాన్ ఆర్డర్ రాదారు ఈసారి. యానయాన్ ఆర్డర్ F-, Cl-, Br-, I-. I- లార్జ్ మీకు తెలుసు అందరికి. గ్రూప్ టాప్ టు బాటమ్ సైజ్ ఇంక్రీజ్. క్లోరిన్, బ్రోమిన్, ఐడి. అలా సైజ్ టాప్ టు బాటమ్ ఇంక్రీజ్ కాబట్టి I- లార్జ్ గా F- కంటే.
నెగిటివ్ అయాన్ సైజ్ ఎక్కువ ఉంటే అయానిక్ నేచర్ తక్కువ. అది క్యాటయాన్ ఒకటే తీసుకున్నాను. ఇది పాజన్స్ రూల్ సెకండ్ రూల్. థర్డ్ రూల్ ఒక్క నిమిషం అమ్మ, నేను అన్ని అయానిక్ నేచర్ మీద రాస్తున్నారా. వీటి రివర్స్ తీసుకుంటే కోవలెంట్ నేచర్. అంటే ఇదే ఎగ్జాంపుల్ ఇచ్చి కోవలెంట్ నేచర్ అన్నారు అనుకోండి, అయానిక్ నేచర్ దీనికి ఎక్కినప్పుడు కోవలెంట్ నేచర్ NaCl ఎక్కువ. కొన్ని ఇదే ఎగ్జాంపుల్లో అయానిక్ నేచర్ దీనికి ఎక్కువైనప్పుడు కోవలెంట్ నేచర్ దీనికి ఎక్కువ. రివర్స్ ఎనీవే, అయానిక్ నేచర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు charge of cation or anion. అంటే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఛార్జ్ తీసుకోవాలి. అంటే యానయానికి నెగిటివ్ ఉంటారు కానీ చెప్తున్నాం. అంటే క్యాటయాన్ అయినా యానయాన్ అయినా స్మాల్ ఛార్జ్ ఎక్కువ ఉంటే లెస్ అయానిక్ నేచర్, ఛార్జ్ ఎక్కువ ఉంటే లెస్ అయానిక్, ఛార్జ్ తక్కువ ఉంటే మోర్ అయానిక్. కింద చెప్పుకున్నాం కదా. అక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నారు, చూస్తారా అందరు? చూడండి, NaF MgO AlN. అయానిక్ నేచర్ తీసుకుంటారా NaF కి ఎక్కువ. ఎందుకని సార్ అంటే చూడండి, ఇక్కడ ఇది Na+1 F-1 ఇది Mg+2 O-2 ఇది Al+3 ఇది N-3. అంటే ప్లస్ అయినా మైనస్ అయినా ఇక్కడ 1 ప్లస్ అయినా మైనస్ అయినా ఇక్కడ 2 ప్లస్ అయినా మైనస్ అయినా ఇక్కడ 3. ఇక్కడ ఛార్జ్ ఎక్కువ ఉంది కాబట్టి అయానిక్ నేచర్ తక్కువ ఉంటుంది. కాబట్టి అయానిక్ నేచర్ ఆర్డర్ NaF కి ఎక్కువ. కాబట్టి అయానిక్ నేచర్ ఇన్వర్స్లీ ప్రపోర్షన్ టు ఛార్జ్. ఒకవేళ యానయాన్ గురించి ఆలోచిస్తే మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఛార్జ్. ఓకేనా? ఇలా తీసుకున్నాం. దీన్ని ఏమంటాడు? పాజన్స్ రూల్. ఈ పాజన్ రూల్ అని చెప్తారు. రైట్. నెక్స్ట్, ఎలా కొద్దిగా అకాడమిక్ బుక్ ఏమైనా చదువుతున్నారా? కొద్దిగా చదివితే కొన్ని వర్డ్స్ వస్తాయిరా. అదేవిధంగా జేడీలీ కొనుక్కోమన్నారా? సరే, కొనుక్కోకపోయినా ఈ వీక్లో దానికి సంబంధించిన జిరాక్స్ ఒకటి ఇస్తాంరా. అంటే మీకు గ్రూప్లో పెడతాంలే, చాలా అవసరం రా అది. అంటే మీరు కొనుక్కోకపోయినా అవసరం ఉన్నప్పుడు మేము స్నాప్స్ కింద పెడతాము బుక్స్. విషయానికి వద్దారా. 4వ రూల్ ఏంటంటే ఆల్రెడీ ఇందా చెప్పుకుందరా. ఏంటంటే అది cation with inert gas configuration form. మళ్ళీ ఇంకోసారి, cation with inert gas configuration form more ionic compounds than cation with pseudo inert gas configuration. మళ్ళీ ఇంకోసారి, cation with inert gas configuration form more ionic compounds than cation with pseudo inert gas configuration. ఇందా చెప్పిందే కదా, ఇంకా మళ్ళీ అవసరంలో ఒక ఎగ్జాంపుల్ రాసుకోలేదు. అయానిక్ నేచర్ ఆర్డర్ రా. ఇందా చెప్పిందంటే ఇది చెప్పింది CaCl2 ZnCl2. దీనికి అయానిక్ నేచర్ ఎక్కువ అన్నారా? CaCl2. మళ్ళీ ఇంకోసారి, cation with inert gas configuration more ionic compound than cation with pseudo inert gas configuration. అయిపోయిందా? రైట్. ఇది పాజన్స్. ఇక్కడ ఒక చిన్న పాయింట్, పోలరైజింగ్ పవర్ అని ఒక వర్డ్ వస్తుంది. ఇంతకుముందు మీకు ఫార్ములా వచ్చిందిరా, ఇప్పుడు ఇది డెఫినేషన్ కావాలరా. సరే వినండి ఏంటో. క్యాటయాన్ డిఫార్మ్స్ ద యానయాన్, అది పోలరైజింగ్ పవర్ అంటారు. ఇంకోసారి, cation deforms the anion. Deforms. Cation deforms anion. Cation deforms anion. Deforms అంటారా ఆకారం మార్చుతారు, అంటే ఫామ్ని మార్చడం, ఆకారం. ఒకసారి మీకు అర్థమయ్యేది చెప్తారా? ఇదొక క్యాటయాన్ అనుకున్నారా, స్పియర్ లాగా ఉంది. ఇది యానయాన్ రా.
జనరల్ గా యానయాన్స్ లాగా ఇది కూడా స్పియర్ లాగా ఉంది. డిఫార్మ్ చేయటం అంటే మీనింగ్ ఏందో చూడండి ఒకసారి. ఈ క్యాటయాన్ ఇంకే ఉంటుందిరా, యానయాన్ మాత్రం ఇలా అయిపోయింది అనుకున్నాం, ఇది డిఫార్మ్ అవుతారు. అంటే ఆ స్పియర్ షేప్ మారిపోద్దిరా, స్పియర్ లాగా ఉండదు, ఎలిప్స్ లాగా మారింది అనుకోండి కాసేపు. ఎగ్జాక్ట్ ఎలిప్స్ లా మారిందని రూల్ లేదు కానీ అలా లైక్ దట్ దర్ ఈజ్ డిఫార్మేషన్. అంటే ఆకారం పోవటం, డిఫార్మేషన్ అంటే ఆకారం పోవటం. ఓకేనా? సో ఇంతకీ దీనివల్ల ఏంటి సార్ అంటే, ఇటు ఇండ్యూసెస్ కోవలెంట్ నేచర్, ఇండ్యూసెస్ అంటే ఇస్తుంది, కోవలెంట్ నేచర్ ప్రవేశపెట్టింది. ఇట్ ఇండ్యూసెస్ కోవలెంట్ నేచర్, ఇండ్యూసెస్ కోవలెంట్ నేచర్ కింద. ఒక్కసారి చూడండి, పోలరైజింగ్ పవర్ ఆఫ్ క్యాటయాన్ inversely proportional to size of cation, inversely proportional size of cation. ఇంకోటి directly proportional to charge of cation, charge of cation, directly proportional charge of cation. మళ్ళీ ఇంకోసారి polarizing power of cation ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు సైజ్ ఆఫ్ క్యాటయాన్. అంటే చిన్న క్యాటయాన్ ఎక్కువ పోలరైజేషన్ చేస్తుంది. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఛార్జ్ ఆఫ్ క్యాటయాన్ అంటే ఛార్జ్ ఎక్కువ ఉంటే ఎక్కువ పోలరైజేషన్ జరిగింది. ఓకేనా? అయిపోయిందా? ఇందాక నేను ఏమన్నానంటే క్యాటయాన్స్ డిఫార్మ్స్ యానయాన్ అన్నాను. ఇట్ ఈస్ నోన్ యాజ్ పోలరైజింగ్ పవర్ ఆఫ్ క్యాటయాన్ అని చెప్పాను. ఓకేనా? ఇంకో వర్డ్ పోలరైజబిలిటీ, polarizability of anion, polarizability of anion. Here anion undergoes deformation, it is known as polarizability. Anion undergoes deformation. ఇది డిఫార్మేషన్ అయింది కదా, ఆకారం మార్చుకుంది కదా, దీని పోలరైజబిలిటీ ఆఫ్ anion అంటారు. మళ్ళీ ఇంకోసారి anion undergoes deformation, it known as polarizability of anion. జాగ్రత్త, polarizability of anion proportional to size of anion. అంటే యానయాన్ పెద్దదైతే బాగా డిఫార్మ్ అవుతుందా, ప్రపోర్షనల్ టు సైజ్ ఆఫ్ యానయాన్. అయిపోయిందిరా? ఇప్పుడు నేను ఒకసారి చూడండి, పోలరైజింగ్ పవర్ ఆఫ్ క్యాటయాన్స్ తీసుకున్నారనుకోండి. క్యాటయాన్స్ చూడండి, ఎగ్జాంపుల్ ఆర్డర్స్ తీసుకుంటున్నాను. Li+1, Na+1, K+1, Rb+1, Cs+1 ఇవిరా. దీనికి ఎక్కువ లిథియంకి పోలరైజింగ్ పవర్, లిథియంకి ఎక్కువ. అంతేగా, లిథియం, సోడియం, పొటాషియం, రుబీడియం, సీజియంలో లిథియం చిన్నది కాబట్టి ఇదే పాయింట్ నువ్వు సెకండ్ గ్రూప్ కూడా వాడుకోవచ్చు. Be+2, Mg+2, Ca+2, Sr+2, Ba+2. వీటన్నిటిలో చిన్నది ఏంటంటే Be+2 గా దీనికి ఎక్కువ. అయిపోయిందిరా అందరికి? ఇది నెక్స్ట్ పాయింట్. Li+1, Be+2 తీసుకున్నారనుకోండి, పోలరైజింగ్ పవర్ Be+2కి ఎక్కువ. ఎందుకంటే అది 2 యూనిట్స్ పాజిటివ్ ఛార్జ్. ఇందా చెప్పాను, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ సైజ్ ఆఫ్ క్యాటయాన్, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ ఛార్జ్ ఆఫ్ యానయాన్. అది అయిపోయిందా? ఇదేంట్రా, పోలరైజింగ్ పవర్ ఆఫ్ క్యాటయాన్ కదా. ఇప్పుడు చూడండి, పోలరైజబిలిటీ ఆఫ్ యానయాన్, పోలరైజబిలిటీ ఆఫ్ యానయాన్. ఇప్పుడు కూడా ఆర్డర్ తీసుకున్నారా, F మైనస్ Cl మైనస్ Br మైనస్ I మైనస్.
ఒరే దీంట్లో లార్జ్ అనయాన్ ఐ మైనస్, కాబట్టి దీంట్లో ఎక్కువ పోలరైజబిలిటీ. ఇక్కడ చూడండి, పోలరైజబిలిటీ ఆఫ్ యానయాన్. ఓకేనా? ఓకేనా? ఇది ఎఫ్ మైనస్, సిఎల్ మైనస్, బిఆర్ మైనస్, ఐ మైనస్. అయిపోయిందిరా? ఓకే, ఇలా చెప్తారు. కావాలంటే ఈ కూడా తీసుకోవచ్చా? ఓ మైనస్ టు ఎస్ మైనస్ టు. ఓకేనా? ఈ రెండురా. ఈ రెండిట్లో లార్జ్ ఏంటంటే ఎస్ మైనస్ టూరా, కాబట్టి దానికి ఎక్కువరా పోలరైజబిలిటీ ఎస్ మైనస్ టూ. ఓకేనా? ఓకే. ఇంతకీ ఇప్పుడు ఏంటంటారా, జాగ్రత్త. కోవలెంట్ నేచర్ ప్రపోర్షనల్ టు పోలరైజేషన్. ఒక్క నిమిషం రబ్ చేసి రాస్తాను. ఇవన్నీ కొద్దిగా విన్నారా స్కూల్లో ఏమన్నా? సరే, లైన్లో చెప్పలేరు కాబట్టి కోవలెంట్ నేచర్ ప్రపోర్షనల్ టు పోలరైజింగ్ పవర్ ఆఫ్ క్యాటయాన్. రెండో పాయింట్, ప్రపోర్షనల్ టు పోలరైజబిలిటీ మళ్ళీ ఇంకోసారి పోలరైజబిలిటీ ఆఫ్ యానయాన్. ఇది పాజన్స్ లో ఒక పార్ట్ కిందే వచ్చిందిరా. మళ్ళీ వినండి. కోవలెంట్ నేచర్ ప్రపోర్షనల్ టు పోలరైజింగ్ పవర్ ఆఫ్ క్యాటయాన్. అంటే క్యాటయాన్ పోలరైజింగ్ పవర్ ఎంత ఎక్కువ ఉంటే అంత కోవలెంట్ నేచర్ వస్తుంది. పోలరైజబిలిటీ ఆఫ్ యానయాన్, పోలరైజబిలిటీ కూడా ఎక్కువ ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కోవలెంట్ నేచర్ ఇందాక రాసిన ఎగ్జాంపుల్ తీసుకున్నాను. అయానిక్ నేచర్ రాస్తానులే. NaF, NaCl, NaBr, NaI. జాగ్రత్తమ్మా, ఇందాక అయానిక్ నేచర్ రాస్తాను అన్నాను. అయానిక్ నేచర్ దేనికి ఎక్కువ రాస్తానంటే NaF కి ఎక్కువ రాస్తాను. ఇప్పుడు కోవలెంట్ నేచర్ కాబట్టి NaIకి ఎక్కువ రాస్తుందా. ఇక్కడ సేమ్ క్యాటయాన్ రా, దీని గురించే నువ్వు మాట్లాడక్కర్లా. సేమ్ క్యాటయాన్. ఏంట్రా క్యాటయాన్? Na+. ఓకేనా? యానయాన్ రా, ఒకసారి చూడండి. ఎఫ్ మైనస్, సిఎల్ మైనస్, బిఆర్ మైనస్, ఐ మైనస్. రైనా? ఇప్పుడు రా పోలరైజబిలిటీ తీసుకుంటే, పోలరైజబిలిటీ ఇలా ఉంటుందిరా. పోలరైజబిలిటీ ఐ మైనస్ ఎక్కువ. అప్పుడు NaIలో కోవలెంట్ నేచర్ ఎక్కువ. నేచర్ ఎక్కువ, కోవలెంట్ నేచర్ ఎక్కువ. అందుకని ఇది కోవలెంట్ నేచర్, జాగ్రత్త, అయానిక్ నేచర్ కాదు. ఒకవేళ రా ఇది చూడండి, LiCl, NaCl, KCl, RbCl, CSCl. ఇక్కడ రా సేమ్ యానయాన్ రా. ఏంటి సార్ యానయాన్ అంటే Cl మైనస్ 1 రా. క్యాటయాన్ తీసుకుంటేరా పోలరైజింగ్ పవర్, Li+1, Na+1, K+1, Rb+1, CS+1. పోలరైజింగ్ పవర్ లిథింగ్ ఎక్కువ. ఇప్పుడు కోవలెంట్ నేచర్ చెప్పాలంటే వీటిల్లో కోవలెంట్ నేచర్ LiCl కోవలెంట్ నేచర్ ఉంటుంది. LiClకి కోవలెంట్ నేచర్, LiCl ఎక్కువ కోవలెంట్ నేచర్. ఎందుకని? క్యాటయాన్ యొక్క పోలరైజింగ్ పవర్ ఇక్కడ ఎక్కువ కాబట్టి. మరి ఇందాక చెప్పాను మీకు అయానిక్ నేచర్ దేనికి ఎక్కువ అంటే సీజియం క్లోరైడ్కి ఎక్కువ, మర్చిపోవద్దు. ఇప్పుడు కోవలెంట్ నేచర్ చెప్పాను. ఇలా మనం పాయింట్ చెప్తారు. ఓకేనా? ఇది కోవలెంట్ నేచర్ ని మనం చెప్పేది. ఒక చిన్న పాయింట్ అండి.
Li+1 అండ్ MgBe+2 అంటే రెండు గ్రూప్స్ లో ఫస్ట్ తీసుకున్నారా. సమ్ కాంపౌండ్స్ కంటైన్ కోవలెంట్ నేచర్ అంటే సమ్ కాంపౌండ్స్ ఆఫ్ లిథియం అండ్ బెరిలియం కంటైన్ కోవలెంట్ నేచర్. సమ్ కాంపౌండ్స్ ఆఫ్ లిథియం అండ్ బెరిలియం కంటైన్ అన్ని చదవట్లేదు, సమ్ అని చెప్పాను. ఎగ్జాంపుల్ గా లిథియం క్లోరైడ్ కోవలెంట్ నేచర్ ఉంటుందా, బెరిలియం క్లోరైడ్ కూడా కోవలెంట్ నేచర్ ఉంటుందా. లిథియం క్లోరైడ్ కి బెరిలియం క్లోరైడ్ కోవలెంట్ నేచర్ ఉంటుందా. ఎగ్జాంపుల్ ఏం చెప్పంటే సమ్ కాంపౌండ్స్ ఆఫ్ లిథియం అండ్ బెరిలియం షో కోవలెంట్ నేచర్. ఎందుకు సార్ అంటే హై పోలరైజింగ్ పవర్, హై పోలరైజింగ్ పవర్ హైగా ఉంటారు. ఎగ్జాంపుల్ చెప్తాను, లిథియం క్లోరైడ్ బెరిలియం క్లోరైడ్ అంటే కోవలెంట్ నేచర్. జాగ్రత్త, కోవలెంట్ నేచర్ ఉంది కాబట్టి దీస్ ఆర్ సాల్యుబుల్ ఇన్ ఆర్గానిక్ సాల్వెంట్స్. ఆర్గానిక్ సాల్వెంట్స్ లో సాల్యుబుల్ అవుతుంది. మీకు తెలిసిన ఆర్గానిక్ సాల్వెంట్స్ ఎగ్జాంపుల్ ఈథర్ ఒకటి రాస్తారు, ఇది చాలా రాయొచ్చు. సో LiCl, BeCl సాల్యుబుల్ ఇన్ ఆర్గానిక్ సాల్వెంట్స్. ఇప్పుడు చెప్తారు వాటి గురించి కూడా, సాల్వెంట్స్ గురించి. ఎగ్జాంపుల్ ఈథర్ అని చెప్తున్నారు. ఎగ్జాంపుల్ ఈథర్. ఓకేనా, రైట్. ఇది ఒక స్టేట్మెంట్. ఇప్పుడు దేనికి ఏ నేచర్ ఎక్కువ ఉండొచ్చు అలా కొన్ని పాయింట్స్ చెప్పాను ఇప్పుడు మీకు. ఇక కంటిన్యూషన్ డ్రాప్ చేస్తారా. లిథియం బెరిలియం కాంపౌండ్స్ ఎందుకు కోవలెంట్ నేచర్ ఉందో అదే హై పోలరైజింగ్ పవర్. హై పోలరైజింగ్ పవర్ ఎందుకు ఉందంటే ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం స్మాల్ సైజ్ హై చార్జ్, సైజ్ తక్కువ చార్జ్ ఎక్కువ. ఇక కంటిన్యూషన్ ఒకసారి వినండి మీరు. ఓకేనా, ప్రాపర్టీస్ ఆఫ్ అయానిక్ కాంపౌండ్స్. ఒకేసారి కోవలెంట్ కాంపౌండ్స్ అయానిక్ కాంపౌండ్స్ ప్రాపర్టీస్ కంపారిజన్ చెప్పారు కదా, టైం సేవ్ అయింది మనకి. ఎందుకంటే మళ్ళీ ఒక క్లాస్ తర్వాతనే కోవలెంట్ కాంపౌండ్ చెప్పాలి. ఇక ఆల్మోస్ట్ చాలా కేసులు ఆపోజిట్ గా ఉంటాయి. సరేనండి, ప్రాపర్టీస్ అని పెట్టుకోండి. ఓ పక్క అయానిక్ అని చెప్తున్నారా, ఇంకో పక్క కోవలెంట్ అని తీస్తున్నారు, రెండు. ఓకేనా, సరేనండి. జనరల్ గా అయానిక్ కాంపౌండ్స్ సాలిడ్స్, అయానిక్ కాంపౌండ్స్ సాలిడ్స్, ఓకేనా. హార్డ్ కూడా, హార్డ్నెస్ ఉంటుంది, హార్డ్గా కూడా ఉంటుంది, అంటే గట్టిగా కూడా ఉంటుంది జనరల్లీ అని చెప్పాను. ఇక్కడ అన్న ఒకటి రెండు ఎక్సెప్షన్ ఉండొచ్చు. మరి అదే కోవలెంట్ కాంపౌండ్స్ అయితేరా, నాకు అయానిక్ కాంపౌండ్ సాలిడ్స్ అన్నాను. కోవలెంట్ కాంపౌండ్స్ లో కూడా సాలిడ్స్ ఉండొచ్చురా, లిక్విడ్స్, గ్యాసెస్, మూడు రకాలు ఉంటాయి. అయితే ఇందాక అవి హార్డ్ అన్నాం కదరా, ఇవిరా జనరల్ గా సాఫ్ట్ గా ఉంటాయి. సాఫ్ట్ కోవలెంట్ కాంపౌండ్స్ సాలిడ్స్, కోవలెంట్ కాంపౌండ్స్ మేబీ సాలిడ్స్ ఆర్ లిక్విడ్స్ ఆర్ గ్యాస్, సాఫ్ట్ నేచర్ ఉంటాయి. ఓకేనా, రైట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్, అయానిక్ కాంపౌండ్స్ కంటైన్ హై మెల్టింగ్ అండ్ బాయిలింగ్ పాయింట్స్. మెల్టింగ్ పాయింట్, బాయిలింగ్ పాయింట్ హైగా ఉంటుంది. వీటికి వస్తే లో మెల్టింగ్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్. వాటికైనా హై మెల్టింగ్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్ రా, వీటికైనా లో మెల్టింగ్ పాయింట్ అండ్ బాయిలింగ్ పాయింట్ తక్కువ. ఓకేనా, సాల్యుబిలిటీ తీసుకున్నారా, ఇది మెయిన్ పాయింట్. సాల్యుబిలిటీ జనరల్ గా సాల్యుబిలిటీలో ప్రిన్సిపల్ ఏంటంటే లైక్ డిజాల్వ్ లైక్ అంటారా. ప్రిన్సిపల్ లైక్ డిజాల్వ్ లైక్. దీని మీనింగ్ ఏంటంటారా వినండి. అయానిక్ కాంపౌండ్ సాల్యుబుల్ ఇన్ పోలార్ సాల్వెంట్స్, పోలార్ సాల్వెంట్స్ అంటారా. కోవలెంట్ కాంపౌండ్ సాల్యుబుల్ ఇన్ నాన్ పోలార్ సాల్వెంట్స్, నాన్ పోలార్ సాల్వెంట్స్. ఇవి నాన్ పోలార్ సాల్వెంట్స్ సాల్యుబుల్ అవుతాయి.
నాన్ పోలార్ సాల్వెంట్స్. ఒక చిన్న క్లారిఫికేషన్ గా తర్వాత వస్తుంది. కానీ పోలార్ అంటే డైపోల్ మూమెంట్ నాట్ ఈక్వల్ టు 0 అందా, ఇంకా చెప్పలేదు నేను. 20వ క్లాస్లో వినుంటే పర్లేదా. దాన్ని మ్యూ అనే లెటర్ తోటి తీసుకుంటారా. నాట్ ఈక్వల్ టు 0. డైపోల్ మూమెంట్ 0 కాకపోతే పోలార్ అంటారు. మ్యూ 0 అయితే పోలార్ నాన్ పోలార్ అంటారు. మ్యూ నాట్ ఈక్వల్ టు 0 పోలార్, ఈక్వల్ టు 0 నాన్ పోలార్. నేను ఇందాకన్నా అది న్యూ అంటే డైపోల్ మూమెంట్. నేనైతే ఇంకా చెప్పలేదు, ఫ్యూచర్ లో చెప్తాను అన్నాను. అంటే నెక్స్ట్ వీక్ సిలబస్ లో ఉంటాను చెప్తాను. ఆల్రెడీ నీకు తెలుసుంటే ఓకేరా. ఈ పోలార్ సాల్వెంట్స్ ఎగ్జాంపుల్స్ జనరల్ గా మనం తీసుకున్నది H2O, D2O, వాటర్, ఇది వాటర్ రెండు మీకు తెలుసు. తర్వాత అయిపోయిందా యాసిడ్, కార్బాక్సిలిక్ యాసిడ్, ఏదైనా తీసుకోవచ్చు యాసిడ్. అదేవిధంగా ఆల్కహాల్. సో వీటన్నిటి పోలార్ సాల్వెంట్స్ అంటారు. నాన్ పోలార్ సాల్వెంట్ అంటే CCl4 కార్బన్ టెట్రాక్లోరైడ్, బెంజిన్, కిరోసిన్ కూడా తీసుకోవచ్చు. ఓకేనా, కిరోసిన్. నెక్స్ట్ CS2 కార్బన్ డైసల్ఫైడ్, ఈథర్, సో వీటి పోలార్ అంటారు. ఇంకోసారి నాన్ పోలార్ సాల్వెంట్స్ CCl4, బెంజిన్, కిరోసిన్, CS2 కార్బన్ డైసల్ఫైడ్, ఈథర్. ఇదిరా ఇందాక పైన ఏం చెప్పానంటే ఇవెందుకు ఇక్కడ డిజాల్వ్ అవుతాయి, ఇవెందుకు ఇక్కడ అంటే లైక్ డిజాల్వ్ లైక్ అంటే ఒకే రకమైన. ఇప్పుడు మనం ఫ్రెండ్షిప్ అప్పుడు కూడా ఇద్దరు క్యారెక్టర్స్ మ్యాచ్ చేయనుకుంటా వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అవుతారు. ఓకే, అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పాయింట్, ఒకటి మంచి బాగా చదివే స్టూడెంట్ అనుకున్నాం, జనరల్గా ఇంకోటి బాగా చదివేవాడు ఉంటే వాడి ఫ్రెండ్ అవుతాడు. ఒకటి స్టూడెంట్స్ అంత వదిలేండి, ఎవడన్నా ఒక పెద్ద బోండా బైక్ ఉన్నాడు, అది స్టూడెంట్స్ కాదు. వాడికి కూడా ఇంకో రౌడీ ఫ్రెండ్ ఎవడో ఉంటాడు, లేకపోతే ఇంకోడు జేబులు కొట్టేవాడు ఉన్నాడు, వాడికి కూడా ఇంకెవడం జేబులు కొట్టేవాడు ఫ్రెండ్ పోగొట్టాడు. అంటే లైక్ డిజాల్వ్ లైక్ అంటే క్యారెక్టర్స్ మ్యాచ్ అయినట్టు అనమాట. ఇక్కడ కూడా వీటికి ఈక్వలెంట్ కాంపౌండ్స్ మ్యాచ్ అయినట్టు ఇక్కడ అవుతుంది. ఇంతకీ ఏం మ్యాచ్ అవడం అంటే కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ చెప్తారా, ఒక 2 నిమిషాలు అని చెప్తారా ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత. ఏంటి సార్ అంటే ఒక చిన్న పాయింట్ కనండి. ఇక్కడ అయానిక్ కాంపౌండ్స్ డు నాట్ షో ఐసోమెరిజం అంటారు. డు నాట్ షో ఐసోమెరిజం, ఐసోమెరిజం చూపించరా. ఎందుకంటే అయానిక్ బాండ్ ఈజ్ నాన్ డైరెక్షన్ అంటారా. అయానిక్ బాండ్ నాన్ డైరెక్షన్, దీనికి డైరెక్షన్ ఉండదు. అయానిక్ బాండ్ నాన్ డైరెక్షన్. మళ్ళీ ఇంకోసారి డు నాట్ షో ఐసోమెరిజం అన్నాను, అయానిక్ బాండ్ నాన్ డైరెక్షన్ అని చెప్తుంది. అదే కోవలెంట్ కాంపౌండ్స్ షో ఐసోమెరిజం. ఇవి ఐసోమెరిజం చూపిస్తారా? బికాస్ కోవలెంట్ బాండ్ ఈజ్ డైరెక్షన్, కోవలెంట్ బాండ్ డైరెక్షన్, కోవలెంట్ బాండ్ డైరెక్షన్. మీకు ఒక సత్యించడం చెప్తారా. అయానిక్ బాండ్ నాన్ డైరెక్షన్ అన్నాను కదా, వింటారా? ఇప్పుడు పాజిటివ్ అయాన్ ఉందనుకోండి, చుట్టూ ఇక్కడ ఒక నెగిటివ్ అయాను, ఇక్కడ ఒక నెగిటివ్ అయాన్, ఇక్కడ ఇలా ఉన్నాయి అనుకోండి. ఈ నెగిటివ్ తోటి అట్రాక్షన్ ఉంటుంది కదా, ఈ నెగిటివ్ తోటి ఉంటుంది, ఈ నెగిటివ్ తోటి ఉంటుంది, అన్ని సైడ్స్ అట్రాక్షన్ ఉంటుంది. అంటే ఆల్ డైరెక్షన్ లో ఉందంటే డైరెక్షన్ లేనట్టు నాన్ డైరెక్షన్. అయితే ఇక్కడ అలా కాదుగా. కింద సాల్యుబిలిటీ గురించి చెప్పాను కదా, ఇంకో పాయింట్. అయానిక్ కాంపౌండ్స్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ, కండక్ట్ ఎలక్ట్రిసిటీ. ఓకేనా? అయానిక్ కాంపౌండ్స్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ ఇన్ మౌల్టెన్ ఆర్ aqueous state. మౌల్టెన్ ఇంకొక నిమిషం, మౌల్టెన్కి ఇంకో పేరు ఏంటంటే ఫ్యూజ్డ్ అని కూడా చెప్తారు. మీకు అర్థమయ్యేటట్టు చెప్తారు. మౌల్టెన్ అన్న ఫ్యూజ్డ్. ఒక సాలిడ్ తీసుకున్నాం అనుకుంటా, సాలిడ్. ఆ సాలిడ్ హీట్ చేస్తే ఒక లిక్విడ్ వస్తుంది, దాన్ని మౌల్టెన్ లిక్విడ్ అంటాం, లేదా ఫ్యూజ్డ్ లిక్విడ్. ఆ స్టేట్ లో కండక్ట్ చేస్తుంది. సాలిడ్కి వాటర్ కలిపాం అనుకోండి, అప్పుడు వచ్చే సొల్యూషన్ దానికి అది కండక్ట్ చేస్తుంది. రెండు వేరు వేరుగా. కాబట్టి మౌల్టెన్ ఇంకో నేమ్ ఫ్యూజ్డ్, aqueous.
బికాస్ కంటైన్స్ ఫ్రీ అయాన్స్. ఎందుకంటే అక్కడ ఫ్రీ అయాన్స్ ఉంటాయి. అయాన్స్ ఫ్రీగా ఉంటాయి. జాగ్రత్త. అయానిక్ కాంపౌండ్స్ డు నాట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ ఇన్ సాలిడ్ స్టేట్. సాలిడ్ స్టేట్ లో కండక్ట్ చేయాలి. అయానిక్ కాంపౌండ్స్ డు నాట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ ఇన్ సాలిడ్ స్టేట్. రీజన్ ఏంటంటే absence ఆఫ్ ఫ్రీ అయాన్స్. జాగ్రత్త. అయాన్స్ లేవట్లేదా? ఫ్రీ అయాన్స్ లేవు. ఫ్రీ అయాన్స్ అంటే మొబైల్ అయాన్స్, అంటే కదిలేదు, మూవ్ అయ్యి. ఇప్పుడు NaCl ఉందనుకోండి, సాలిడ్ గా ఉందనుకోండి, దాంట్లో ఉన్న Na+ అయాన్ Cl- అని ఫిక్స్డ్ గా ఉంటాయి, కదలవు. కానీ అదే NaCl వాటర్ లో కలిపాం అనుకున్నప్పుడు Na+ Cl- కదులుతాయి. అది కాదు. మళ్ళీ ఇంకోసారి, అయానిక్ కాంపౌండ్స్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ ఇన్ మౌల్టెన్, ఫ్యూజ్డ్ ఆర్ aqueous state అన్నాను, బికాస్ దే కంటైన్ ఫ్రీ అయాన్స్ అన్నాను. అదే రెండో పాయింట్, డు నాట్ కండక్ట్ ఇన్ సాలిడ్ స్టేట్ అన్నాను. దానికి రీజన్ ఏం చెప్తానంటే absence ఆఫ్ ఫ్రీ అయాన్స్. ఫ్రీ అయాన్స్ absent అవుతాయి అని చెప్తున్నాను. అయాన్స్ absent అంటలేదా? కోవలెంట్ కాంపౌండ్స్ డు నాట్ కండక్ట్ ఎలక్ట్రిసిటీ. కోవలెంట్ కాంపౌండ్స్ వచ్చి ఎలక్ట్రిసిటీ కండక్ట్ చేయాలి. ఓకే, ఇవి డిఫరెన్స్. మరి నేను వీటి గురించి ఇందాక సాల్యుబిలిటీ గురించి చెప్పేటప్పుడు మళ్ళీ చెప్తానన్నమాట. ఇప్పుడు చెప్తాను, అది డ్రాప్ చేసేది లేదు. కంపారిజన్ లో కుదరదులే, అందుకే నేను పక్కన పెట్టేసాను. కానీ ఏంటో ఆ ఎక్స్ప్లెనేషన్ మీకు చాలా ఇంపార్టెంట్ కూడా. ఇప్పుడు అబౌట్ సాల్యుబిలిటీ నేను చెప్పబోయేది. అబౌట్ సాల్యుబిలిటీ ఆఫ్ అయానిక్ కాంపౌండ్స్. ఇక్కడ పాయింట్ చూడండి, డెల్టా H సొల్యూషన్ అంటారు ఒక వర్డ్. దాన్ని మనం ఎంథాల్పీ ఆఫ్ సొల్యూషన్ అంటారు. ఎంథాల్పీ ఆఫ్ సొల్యూషన్. డెల్టా H హైడ్రేషన్, ఇంకోట డెల్టా H లాటిస్. ఎవరికన్నా క్లారిటీ కావాలంటే మళ్ళీ రండి. డెల్టా H సొల్యూషన్ అంటే ఎంథాల్పీ ఆఫ్ సొల్యూషన్ చెప్తాను. ఎంథాల్పీ ఆఫ్ సొల్యూషన్. డెల్టా H హైడ్రేషన్ అంటే హైడ్రేషన్ ఎంథాల్పీ. ఎంథాల్పీ అంటే ఎనర్జీ అనేది, హైడ్రేషన్ ఎంథాల్పీ. డెల్టా H లాటిస్, లాటిస్ ఎంథాల్పీ అంటారు. లాటిస్ ఎంథాల్పీ. ఈ లాటిస్ ఎంథాల్పీ నేను ఒకసారి మీకు డెఫినేషన్ చెప్తాను. డెల్టా H లాటిస్ డెఫినేషన్ చెప్తారు. ఏంటంటే ఇక్కడ NaCl ఉందనుకోండి, సాలిడ్ 1 మోల్ తీసుకున్నారు. Na+ గ్యాస్ ప్లస్ Cl- గ్యాస్, ఇలా రావచ్చు గ్యాసెస్ దగ్గర. పోనీ రివర్స్ రా, Na+ గ్యాస్ ప్లస్ Cl- గ్యాస్ gives rise to NaCl సాలిడ్. ఇంతకి ఏం చేస్తారంటే మళ్ళీ రండి, డెల్టా H లాటిస్ అంటే రెండు రకాలుగా. ఇలా ఫస్ట్ బ్రేక్ అయింది చూడండి, ఇక్కడ డెల్టా H లాటిస్ పాజిటివ్, రైట్. ఇక్కడ ఫామ్ అయింది చూడండి, డెల్టా H లాటిస్ నెగిటివ్. ముందర ఇది చెప్తారు, రెండోది చెప్తాను, కింద డెఫినేషన్ చెప్తాను కదండి. NaCl సాలిడ్ అంటే అది 1 మోల్, ఇది 1 మోల్, అంటే ఒక కోఎఫిషియంట్ 1 ఉంది. ఏం చెప్తున్నాను వినండి, రెండోది చెప్తున్నాను, ఇది చెప్తున్నాను. ఎంథాల్పీ రిలీజ్డ్ అంటే హీట్ రిలీజ్ అంటే దెన్ 1 మోల్ ఆఫ్ సాలిడ్, 1 మోల్ ఆఫ్ అయానిక్ క్రిస్టల్ అని సాలిడ్ అయానిక్ క్రిస్టల్. ఎంథాల్పీ రిలీజ్డ్ దెన్ 1 మోల్ ఆఫ్ క్రిస్టల్ formed from its constant gaseous ions. Formed from its constant gaseous ions. మళ్ళీ ఇంకోసారి, enthalpy released when 1 mole of ionic crystal is formed from its constant gaseous ions. అంటే దాంట్లో ఉన్న gaseous ions అంతేగా. NaCl లో ఉండే gaseous ions ఏంటంటే Na+ Cl. కానీ ions gaseous స్టేట్ గా, క్రిస్టల్ మాత్రం సాలిడ్.
ఇది కదా చెప్పింది. అరే రిలీజ్ అన్నాను కాబట్టి ఇది నెగిటివ్గా. ఇదిగో ఇప్పుడు 5 చెబుతాను. ఇప్పుడు ఏంటంటే ఎంథాల్పీ రిక్వైర్డ్ టు బ్రేక్ 1 mole of ionic crystal into constant gaseous ions. Ions గా బ్రేక్ చేయడం into constant gaseous ions. రెండు ఒకటే, అది ఒకటి పాజిటివ్ ఒకటి నెగిటివ్. రైట్, మళ్ళీ ఇంకొకసారి చెప్పి నేను వెళ్తారా. ఇదిగో రెండో దానికి ఏం చెప్తానంటే ఎంథాల్పీ రిలీజ్ then 1 mole of ionic crystal is formed from its constant gaseous ions. అయితే వల్ల ఇది ఫస్ట్ ఎంథాల్పీ రిక్వైర్డ్ టు బ్రేక్ 1 mole of ionic crystal into its constant gaseous ions. అర్థమైందా? ఇప్పుడు మనం ఇక్కడ తీసుకున్నాం ఒక ముందు ఎగ్జాంపుల్ చెప్పి మళ్ళీ దీనికి వస్తాం. వాటర్ తీసుకున్నారా, వాటర్లో NaCl తీసుకున్నారా, ఇలా ఒక వెస్సల్ ఉందా, ఈ వెస్సల్లో వాటర్ ఉందా, ఇదంతా వాటర్, చిన్నమ్మ ఇది వాటర్. నేను NaCl సాలిడ్ యాడ్ చేస్తాను, ఇదంతా ఏం చెప్తున్నాను వాటర్ అన్నా. ఓకేనా? రైట్, ఇప్పుడు ఏమవుతుంది మీరు ఒకసారి కదండి. Na ప్లస్ అండ్ Cl మైనస్ ఆర్ సరౌండెడ్ బై వాటర్. Na ప్లస్ Cl మైనస్ చుట్టూ వాటర్ వస్తుంది. ఓకేనా? మళ్ళీ కిందకి ఇస్తున్నాను నేను ఇదే డయాగ్రామ్. ఇదిగోరా, ఇది Na ప్లస్, ఇది Cl. ఒకటిగా చాలా ఉండవచ్చు, ఈ చాలా ఉంటాయి, అవి చాలా ఉంటాయి. అది రెండు ఈక్వల్గా ఉంటాయి, ఎన్నో కానీ వేస్ట్. ఓకేనా? సార్ చూడండి ఏం తీసుకుందంటారా, 1 2 3 4 EMI 5. ఓకేనా? ఇది ఒక 3, ఒక 3 6, ఇంకొక 2 Na ప్లస్ పెడతాను, ఇక్కడ పెడతాను. ఓకేనా? ఇదంతా వాటర్ అనుకున్నారు, ఇది మొత్తం వాటర్. నేను ఒక మాట అన్నా, then NaCl is dissolved in water, it is surrounded by water molecules. And ఇట్లంటే Na plus and Cl minus ions surrounded by water molecules. చుట్టూ వాటర్ మాలిక్యూల్స్ వస్తాయి. అయిపోయిందా? ఇప్పుడు దాన్ని ఇంకో రకంగా చూపిస్తా. మీకేమైనా వాటర్ గురించి ఐడియా ఉందా? వాటర్లో ఓ మీద పార్షియల్ నెగిటివ్ ఉంటుంది, హెచ్ మీద పార్షియల్ పాజిటివ్. ఎందుకంటే ఓ మోర్ ఎలక్ట్రోనెగటివ్, హెచ్ లెస్ ఎలక్ట్రోనెగటివ్, వేరే రీజన్. ఓ మీద నెగిటివ్. నేను ఇప్పుడు మాట అన్నాను, Na ప్లస్ అండ్ Cl మైనస్ సరౌండెడ్ బై వాటర్ అని చెప్పాను. దాన్ని ఇంకొద్దిగా డీటెయిల్ చెప్తాను. ఇప్పుడు Na ప్లస్ ఉందనుకుంటా, వాటర్ సరౌండ్ అయినప్పుడు ఓ దానికి ఎక్కి వస్తుంది, ఇలా చూపిస్తాను. చూడండి ఏం చేశాను. మీకు డౌట్ రావచ్చు, ఏంటి సార్ మీరు ఓ ఎందుకు చూపించారు సార్ అంటే, ఈ Na ప్లస్ మీద పాజిటివ్ ఉందా, ఓ మీద నెగిటివ్ ఉందా అంటే ఓ చూపించాను. Cl మైనస్ దాని చుట్టూ కూడా వాటర్ వస్తుంది, కానీ ఇక్కడ హెచ్ చూపిస్తున్నాను నేను. అలా ఎందుకు చూపిస్తున్నారు సార్ అంటే, Cl మీద మైనస్ ఉందా, హెచ్ మీద ఏముంటుంది ప్లస్. అర్థమైందా? మొత్తానికి Na ప్లస్ సరౌండెడ్ బై వాటర్, హెచ్ ప్లస్ సరౌండెడ్, Cl minus surrounded by water. Cl minus surrounded by water. It is known as hydration. There are surround out and hydration. If the ions are surrounded by water, it is known as hydration. This hydration. Hydration. Here, heat releases, it is known as hydration. If heat release of then hydration enthalpy అంటారు. బయట ఇంకోసారి here heat releases, it is known as hydration enthalpy. అయిపోయిందా? ఇప్పుడు ఇందాక డెల్టా హెచ్ సొల్యూషన్ అంటే డెల్టా హెచ్ హైడ్రేషన్, డెల్టా హెచ్ లాడిస్ అన్నారు. ఇప్పుడు విషయం ఏంటంటే, ఈ డెల్టా హెచ్ హైడ్రేషన్ లో నెగిటివ్ గా రిలీజ్, డెల్టా హెచ్ లాడిస్ లో పాజిటివ్ గా. డెల్టా హెచ్ లాడిస్ పాజిటివ్. రెండు చెప్పారు కదా సార్ అంటే చూడండి,
ఇందాక NaCl దాంట్లోకి అక్కడ వాటర్ డిసోసియేట్ అయింది కదా, అందుకని ఇది తీసుకోవాలి, డిసోసియేషన్ తీసుకోవాలి, ఇది తీసుకోకూడదు. అంటే మళ్ళీ ఇంకోసారి డెల్టా హెచ్ హైడ్రేషన్ నెగిటివ్, డెల్టా హెచ్ లాటిస్ ఏమన్నా పాజిటివ్. అయిపోయిందా? ఇప్పుడు నీకు ఫస్ట్ పాయింట్, డెల్టా హెచ్ హైడ్రేషన్ గ్రేటర్ దాన్ డెల్టా హెచ్ లాటిస్. హైడ్రేషన్ నెగిటివ్ వాల్యూ ఉందనుకోండి, అప్పుడు నువ్వేం చెప్తావు? డెల్టా హెచ్ సొల్యూషన్ నెగిటివ్ అని చెప్తావా? డెల్టా హెచ్ సొల్యూషన్ నెగిటివ్ అంటే డెల్టా హెచ్ హైడ్రేషన్ నెగిటివ్, డెల్టా హెచ్ లాటిస్ కావాలన్నా పాజిటివ్. ఇది నెగిటివ్, ఇది పాజిటివ్. నెగిటివ్ వాల్యూ ఎక్కువ ఉంటే డెల్టా హెచ్ సొల్యూషన్ నెగిటివ్. రెండో పాయింట్, డెల్టా హెచ్ హైడ్రేషన్ లెస్ దాన్ డెల్టా హెచ్ లాటిస్. రెండోదా డెల్టా హెచ్ సొల్యూషన్ ఏమంటారు? ఇప్పుడు పాజిటివ్ అంటారు. జరుగుతామా? డెల్టా హెచ్ సొల్యూషన్ నెగిటివ్ అంటే ఇది ఎక్సోథర్మిక్. ఫస్ట్ ఇది